సో హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. సో ఈరోజు మనం నంపై గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ నంపై పైన వీడియోస్ మనకు ఈ హిందీ ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే దండిగా ఉంటాయి భయ్య. సో మనం తెలుగులో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి వీడియోని లైక్ చేసుకోండి. ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తెలుగులో కూడా ఒకటి చెప్తున్నాడు రా నంపై గురించి అని అడిగి షేర్ చేయండి. సో లెట్స్ గ్రో టుగెదర్. అండ్ ఈరోజు నంపై గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియో చూడడానికంటే ముందు ఒక ప్రీ రిక్విజైట్ అయితే ఉంది భయ్య. జస్ట్ గో టు యూట్యూబ్ ఆర్ యువర్ బ్రౌజర్ అండ్ జస్ట్ లైక్ సర్చ్ ఫర్ నిహార్ పైథాన్ అని చెప్పేసి విల్ గెట్ దిస్ పర్టికులర్ వీడియో, పైథాన్ ఫుల్ కోర్స్ మన ఛానల్లోనే ఉంటుంది. యూ వాచ్ దిస్ పర్టికులర్ వీడియో ఫుల్లీ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ వీడియో. సో ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ దిస్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు ఆ వీడియో అయితే చూసేస్తే మీకు అర్థమైపోతుంది. సో వాట్ ఆర్ ద థింగ్స్ ఎగ్జిస్ట్ ఇన్ పైథాన్ మొత్తం అంతా నీట్గా. సో నౌ పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆ వీడియో అయితే చూసి పైథాన్ అయితే నేర్చుకుందాం. సో దాని తర్వాత వీ షుడ్ లెర్న్ సమ్ టూల్స్, ఫ్రేమ్వర్క్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ పైథాన్ కదా. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ ఫ్లాస్క్ అండ్ జాంగో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ వెబ్ డెవలప్మెంట్ స్ట్రీమ్. అండ్ వీ షుడ్ లెర్న్ దిస్ నంపై, పాండాస్, ఇంకా చాలా ఉంటాయి. సో దీస్ ఆర్ ద టూల్స్ ఆర్ లైక్ ప్యాకేజెస్ విచ్ వీ యూస్ టు డీల్ విత్ డేటా అనమాట. సో ఇప్పుడు మనకు పైథాన్ అయితే వచ్చేసింది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ అయితే నేనేం చెప్పా, వీ షుడ్ లర్న్ సమ్ లైబ్రరీస్ అని చెప్పా కదా. సో దెర్ ఆర్ లైబ్రరీస్ సచ్ యాజ్ పాండాస్, నంపై విచ్ విల్ బి డిస్కసింగ్ టుడే. నంపై, ఇంకా సీబార్న్, మ్యాట్ప్లాట్లిబ్, ఇలా చాలా ఉంటాయి భయ్య మనకు లైబ్రరీస్ అయితే విచ్ ఆర్ బేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ పైథాన్. సో దీస్ ఆర్ ద లైక్ ఇంకా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ప్యాకేజెస్ ఆర్ లైబ్రరీస్ లైక్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ పైథాన్. సో ఇవన్నీ నేర్చుకుంటాం, ఇవన్నీ నేర్చుకొని విల్ డీల్ విత్ డేటా అండ్ స్టఫ్. సో వన్ బై వన్ వెళ్దాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మిషన్ లెర్నింగ్ సిరీస్ ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నంపై గురించి అయితే ఇన్ డీటెయిల్ అయితే తెలుసుకుందాం. సో నంపై వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మీకు కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ గో టు యువర్ బ్రౌజర్ అండ్ జస్ట్ సర్చ్ ఫర్ నంపై. యూ విల్ గెట్ దైర్ అఫీషియల్ వెబ్సైట్ numpy.org అని ఉంటుంది. సో ఇట్స్ దేర్ అఫీషియల్ వెబ్సైట్, ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయినా, డాక్యుమెంటేషన్ అయినా, అండ్ అబౌట్ దేర్ కమ్యూనిటీ, లైక్ ఎవ్రీథింగ్ యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ హియర్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ డాక్యుమెంటేషన్ యూ కెన్ యాక్సెస్ ఆల్ దేర్ డాక్యుమెంటేషన్ స్టఫ్. అండ్ ఇక్కడ నేను ఎలాబరేటివ్గా అయితే ఏం వెళ్ళట్లే. లెట్స్ గెట్ ఇన్ టు ద నోట్స్ విచ్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్. నేను నోట్స్ అయితే ఒకటి ప్రిపేర్ చేశాను మీకోసం ఎక్స్క్లూజివ్లీ ఫర్ మాస్ కోడర్స్. విల్ గెట్ ఇన్ టు దాట్ నోట్స్ అండ్ లెట్స్ కవర్ నంపై. సో దిస్ ఈజ్ ద కొలాబ్ నోట్బుక్ విచ్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్. మీకు కొలాబ్ నోట్బుక్ తెలియకుంటే you can just go to your browser and search for Google Colab baby. Google Colab and search cheyandi. You'll get this into the colab.google. Go to this, open Colab. ఇక్కడ కొత్త నోట్బుక్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి భయ్య టు ఎగ్జిక్యూట్ ఆల్ దిస్ కోడ్. To run on your local system, we'll be using Jupyter notebooks to execute all this machine learning stuff. We'll be using Jupyter notebooks to run on our local systems. But what I'm trying to do is like I'm trying to use cloud resources. So it's like మనం గూగుల్ కొలాబ్ వాడితే మనకి ఇక్కడ క్లౌడ్లో మనకు రీసోర్సెస్ అనేటివి అలొకేట్ చేస్తుంది అనమాట గూగుల్ వాళ్ళ క్లౌడ్లో. సో ఇట్స్ లైక్ అక్కడ మనకు కొద్దిగా ర్యామ్ అవి ఇవి మనకు కావాల్సిన సంతంతా అరేంజ్ చేస్తుంది. మనం అక్కడ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం బేసికలీ ఫ్రమ్ అవర్ వెబ్ బ్రౌజర్. సో ఇట్స్ లైక్ దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా అటాచ్ చేస్తాను ఈ పర్టికులర్ నోట్బుక్ని. సో ఇట్స్ లైక్ యూ కెన్ యాక్సెస్ దిస్ హోల్ నోట్బుక్ అండ్ ఎగ్జిక్యూట్ ద కోడ్ ఆన్ యువర్ సిస్టమ్ యాజ్ వెల్. సో నంపైలోకి ఇంకా వెళ్ళిపోదాం. సో ఇట్స్ లైక్ ఇట్స్ అ ప్యాకేజ్ బేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ పైథాన్ అనమాట. ఎందుకు అని అంటే విల్ బి పర్ఫార్మింగ్ సమ్ న్యూమరికల్ ఆపరేషన్స్ కదా. న్యూమరికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి, బేసికలీ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంకా ఏముంటాయి. And we have some logical operations, like we have different numerical computations కదా. మనం అవి నంపైని వాడి పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఇట్స్ లైక్ మనకు పైథాన్లో కూడా ఉంది కదా, అంటే ప్లస్లు మైనస్లు ఇవన్నీ పైథాన్లో కూడా చేయొచ్చు కదా. బట్ వై నంపై అంటే ఇట్ డీల్స్ విత్ డేటా ఎఫెక్టివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దర్ ఇస్ లైక్ సమ్ బల్క్ డేటా. బల్క్ అంటే సమ్ మిలియన్ రోస్ ఉన్నాయనుకుందాం. మిలియన్ రోస్ వెన్ యూ ట్రై టు యూస్ పైథాన్ అండ్ పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ ఇట్ కదా, ఇట్ టేక్స్ like lot of time and then space even. So but NumPy has some effective methods to deal with it, and you'll get the output with less time and space usage anamata. So that's how things work. Let's try to understand. Ikkada koncham santante raasanu anamata, n dimensional arrays, like what will be, like why we'll be using NumPy ani like basically ikkada mention chesanu anamata. This and all will be covering throughout the session. So just notes purpose kosam raasanu, meer chadukondi. So first of all మనం ఇప్పుడు నంపైని అయితే వాడాలి కాబట్టి సో ఇట్స్ లైక్ వీ షుడ్ ఇంపోర్ట్ దట్ పర్టికులర్ ప్యాకేజ్ అనమాట. సో ఇక్కడ నేను ఏమంటున్నా, ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అని అంటున్నా. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అని అంటే సో ఇట్స్ లైక్ వీఆర్ ఇంపోర్టింగ్ దిస్ పర్టికులర్ ప్యాకేజ్ alias NP అని. సో ఇట్స్ లైక్ ఇఫ్ ఐఎమ్ యాక్సెసింగ్ నంపై కదా ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్
మై దిస్ థింగ్ కోడ్ రాస్తుంటా కదా, ఎక్కడైనా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు యాక్సెస్ numpy, నేను numpyని మొత్తం లైక్ కాల్ చేయకుండా ఇఫ్ ఐ వాంటెడ్ టు యాక్సెస్ సమ్ పర్టికులర్ మెథడ్ ఐ జస్ట్ సే np డాట్ దట్ పర్టికులర్ మెథడ్ కాల్ చేస్తే అయిపోతుంది అనమాట. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. numpy బదులు నేను np అని వాడుకోవచ్చు అనమాట నా కోడ్ మొత్తంలో. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. ఇప్పుడు నేను ఇంపోర్ట్ numpy యాజ్ np అని చేస్తున్నా. సో మనకు numpy అయితే సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ లైన్ వచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మేజర్ డిఫరెన్సెస్ numpy అండ్ పైథాన్కి నేను అప్పుడే చెప్పాను కదా. సో ఇట్స్ లైక్ numpy డీల్స్ ఇట్ ఎఫెక్టివ్లీ అని చెప్పేసి దానికి సంబంధించి కొంచెం సంత అయితే రాశాను అన్నమాట. పర్ఫార్మెన్స్ numpy, సో అండ్ మెమరీ యూసేజ్ అండ్ ద హౌ థింగ్స్ వర్క్ అని రాసా. చదువుకోండి. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దిస్. నౌ వీ హ్యావ్ దిస్. సో ఇప్పుడు వాట్ విల్ ట్రై టు డూ ఈజ్ ఒక లిస్ట్ని అయితే క్రియేట్ చేద్దాం విత్ హౌ మెనీ, దిస్ ఈజ్ ఐ గెస్ 10 lakh ఇంటీజర్స్. 10 lakh ఇంటీజర్స్తో ఒక పైథాన్ లిస్ట్ని అయితే క్రియేట్ చేద్దాం. దాని తర్వాత ఒక numpy అరేని కూడా క్రియేట్ చేద్దాం. అండ్ దెన్ విల్ ట్రై టు క్యాలిక్యులేట్ దిస్ టైమ్ టేకన్ ఫర్ వాట్, టైమ్ టేకన్ టు సమ్ ద లిస్ట్. సో టోటల్ అక్కడ ఉన్న ఎలిమెంట్స్ని మనకు సమ్ చేయడానికి పైథాన్ లిస్ట్లో అండ్ దెన్ numpy అరేలో, మనం numpyలో అయితే అరేస్ అని పిలుస్తాం. వాట్ ఎవర్ వీ హ్యావ్ దిస్ లిస్ట్ ఇన్ పైథాన్ కదా, దట్స్ లైక్ సిమిలర్ టు numpy అరేస్ అన్నమాట. సో దట్ విల్ ట్రై టు క్యాలిక్యులేట్ హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ అని చెప్పేసి. సో వాట్ హియర్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ లైక్, ఇక్కడ ఒక లిస్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నా, పైథాన్ లిస్ట్ని. ఇక్కడ ఒక numpy అరేని అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఇట్స్ లైక్ np డాట్ అరేంజ్ ఆఫ్, ఇక్కడ 10 lakh అని ఇచ్చినప్పుడు, సో ఇట్స్ లైక్ ఇట్ విల్ క్రియేట్ ఎ numpy అరే ఆఫ్ 1 lakh ఇంటీజర్స్ అనమాట. సో ఈ మెథడ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్ కింద మాట్లాడతాం. సో ఇట్స్ లైక్ అజ్యూమ్ మనం ఇప్పుడు డాట్ అరేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఇఫ్ యూ పాస్ సమ్ పారామీటర్స్ ఇట్ విల్ క్రియేట్ ఎ numpy అరే అని చెప్పేసి. సో ఇక్కడ మనం సైజ్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో వాట్స్ ద సైజ్ అని చెప్పేసి. సో ఇక్కడ దిస్ పర్టికులర్ అరే 10 lakh అనేది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా, డాట్ n bytes అని చెప్పేస్తే ఇట్స్ లైక్ అట్రిబ్యూట్ అనమాట, అండ్ మీకు ఆ సైజ్ అనేది రిటర్న్ అయిపోతుంది. సో దిస్ హౌ థింగ్స్ వర్క్. అండ్ దెన్ టైంని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఐఎమ్ లైక్ వాట్ సే, అక్కడ స్టార్టింగ్ టైం ఎంత ఉంది అండ్ దెన్ ఎండింగ్ టైం ఎంత ఉంది అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ లైక్ పుట్టింగ్ ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్లో టైం ఎంత అయింది అని చెప్పేసి. సో ఐఎమ్ జస్ట్ లైక్ సమ్మింగ్. సో సమ్ చేయడానికి ఆ పర్టికులర్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ టైం ఎంత పట్టిందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ ఫర్ దిస్ అరే. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ this thing. What do you say? I'm trying to print it in milliseconds format. ఇక్కడ చూసుకున్నట్టయితే into 1000 చేస్తున్నా కదా. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ లైక్ రన్ దిస్ కోడ్. సో రన్ చేసినప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు పైథాన్ లిస్ట్లో అయితే ఇట్స్ కన్స్యూమింగ్ హౌ మెనీ, ఇది 5, ఇది ఐ గెస్ ఇట్స్ మ్యాథ్స్లో కొంచెం వీక్ అనుకుంటాను. సో ఇక్కడ 300, ఇది 10,000, ఇట్స్ లైక్ 80 lakhs అనమాట. 8,56 బైట్స్ అనేది మనకు లిస్ట్లో ఆక్యుపై చేస్తుంది అనమాట. అదే numpy అరేస్లో అయితే ఇట్స్ ఆక్యుపైయింగ్ 80 lakh ఇది. దిస్ 3 is done and this 1000. ఓకే, ఇట్స్ 80 lakh బైట్స్ మనకు numpy అరేలో తీసుకుంటుంది. బట్ ఇన్ పైథాన్ లిస్ట్ ఇట్స్ టేకింగ్ 80,56 bytes. అండ్ దెన్ టైం కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. మనకు పైథాన్ లిస్ట్లో సమ్ చేయడానికి ఇట్స్ టేకింగ్ 10.72 milliseconds, బట్ ఇన్ numpy అరేస్ ఇట్స్ జస్ట్ టేకింగ్ 3.55 milliseconds అనమాట. సో ఇట్స్ లైక్ తెలిసిపోతుంది మనకు డిఫరెన్స్ అక్కడ. సో ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ అండ్ దెన్ టైమ్ numpy అరేస్ ఈజ్ విన్నింగ్. సో అందుకనే మనం numpyని వాడతాం అనమాట. సో దిస్ పార్ట్ ఈస్ డన్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఆల్ ద మెథడ్స్, వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ అండ్ ఆల్ వీ హ్యావ్ ఇన్ numpyలో. సో numpy అరేస్ గురించి మాట్లాడుకుందాం. సో దిస్ పార్ట్ ఈస్ డన్ బై. సో బేసికల్గా మనం numpy వర్సెస్ పైథాన్ కంపారిజన్ చేసామన్నమాట. సో దట్ పార్ట్ ఈస్ డన్, దిస్ పార్ట్ ఈస్ డన్. నౌ విల్ గెట్ ఇన్ టు numpy అరేస్ బేసికలీ. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్స్ భయ. సో np డాట్ అరేంజ్ ఆఫ్ ఒకటి స్టార్టింగ్లో వచ్చింది కదా, సో దాని గురించి ఇప్పుడు ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. సో ఇట్స్ అ ఫంక్షన్ ఇన్ numpy. సో ఇట్స్ లైక్ ఇట్ విల్ టేక్ సమ్ డిఫరెంట్ పారామీటర్స్, స్టార్ట్ ఇండెక్స్ అండ్ దెన్ స్టాప్ అండ్ దెన్ స్టెప్ ఇండెక్స్ అనమాట. సో వాట్ అండ్ ఆల్ ద పారామీటర్స్ అండ్ దెన్ వాట్ ఇట్ మీన్స్ అని చెప్పేసి నేను ఇక్కడ రాశాను, చదువుకోండి. బట్ హియర్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎలాబరేట్ ఇట్ యూజింగ్ ఎ బేసిక్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూసుకోండి, np డాట్ అరేంజ్ ఆఫ్ 10 అన్నప్పుడు ఇట్ విల్ జనరేట్ అన్ అరే ఫ్రమ్ 0 to 9 అనమాట. 0 to 9. సో ఇట్స్ లైక్ 10 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ హియర్ అనమాట. సో ఇట్స్ లైక్ రన్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు 0 నుంచి 9 వరకు అవుట్పుట్ వచ్చేసింది. లెట్స్ ట్రై టు రైట్ సమ్ అదర్ కోడ్ యాజ్ వెల్. సో నౌ ఐ విల్ సే న్యూ అరే అని చెప్పేసి
I'll say np dot arrange of నాకు 4 నుంచి 10 వరకు 4 నుంచి 10 వరకు క్రియేట్ చేస్తున్నాం. సో ప్రింట్ న్యూ అరే. సో రన్ చేసినప్పుడు ఓకే వాట్ ఇట్స్ సేయింగ్, ఓకే ఇక్కడ అరేంజ్ అని రాసాం, ARANG అనమాట ఇది. సో యా ఇక్కడ చూసుకున్నట్టయితే 4 నుంచి మనకు 9 వరకు అయితే మనకు numpy array అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ 10 ఈజ్ ఎక్స్క్లూడెడ్. ఆల్సో వీ కెన్ ఇంక్లూడ్ ఎ స్టెప్ హియర్. ఇక్కడ మేబీ ఇఫ్ యూ కెన్ గివ్ 2 కదా, ఇక్కడ నీకు గ్యాప్ వస్తుంది అనమాట విత్ స్టెప్ 2. సో ఇట్స్ లైక్ 4, 6, 8 మాత్రం నీకు arrayలో క్రియేట్ అయిపోయి వీఆర్ ట్రైంగ్ టు ప్రింట్ దట్. సో యూ కెన్ ఆబ్వియస్లీ ఎగ్జిక్యూట్ దిస్ యాజ్ వెల్. నేను ఇక్కడ చెప్పా కదా డిఫరెంట్ పారామీటర్స్ ఇట్ విల్ టేక్ అని. సో యూ కెన్ ట్రై దట్ అవుట్ ఆబ్వియస్లీ. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ షేప్స్ ఇన్ ద అరే. సో ఇట్స్ లైక్ ఇక్కడ నేను అరేంజ్ ఆఫ్ గురించి మాట్లాడేది. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ సిమిలర్ టు రేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఇఫ్ యూ కెన్ లైక్ రిమెంబర్, మనం పైథాన్ సిరీస్ ఆ వీడియో చేసాం కదా, ఆ వీడియోలో మాట్లాడుకున్నాం రేంజ్ ఆఫ్. సో ద సేమ్ వే అరేంజ్ ఆఫ్ వర్క్స్ ఇక్కడ. సో దట్స్ వన్ పార్ట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ వీ హ్యావ్ n dimensional arrays అనమాట. ఇట్స్ లైక్ వీ హ్యావ్ 1D array, 2D array, 3D array, 4D array అండ్ సో ఆన్, లైక్ ND arrays. సో ఇప్పుడు మనం 1 dimensional array క్రియేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇక్కడ చూసుకోండి ఒక పైథాన్ లిస్ట్ని అయితే నేను పాస్ చేస్తున్నాను. సో లైక్ 1 2 3 4 5 np డాట్ అరే ఆఫ్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఆ పర్టికులర్ లిస్ట్ని పాస్ చేసినప్పుడు ఇట్ విల్ క్రియేట్ అ 1 dimensional array అనమాట. సో దిస్ ఇస్ ద 1 dimensional array విచ్ ఐఎమ్ గెటింగ్ అవుట్పుట్. అండ్ దెన్ దాని తర్వాత ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్ దట్ ఫస్ట్ నాట్ 0th ఇండెక్స్లో ఏముందో ఆ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఐఎమ్ గెటింగ్ 1 యాజ్ అవుట్పుట్ అనమాట, ఎందుకంటే ఇక్కడ 0th ఇండెక్స్లో నాకు 1 ఉంది. సో ఇఫ్ యూ రన్ దట్ ఆబ్వియస్లీ విల్ బీ గెటింగ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ అవుట్పుట్. ద సేమ్ వే యూ కెన్ క్రియేట్ 2D arrays యాజ్ వెల్ ఇన్ numpy. సో ఇక్కడ చూసుకున్నట్టయితే np డాట్ అరే ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ నేను బేసికలీ ఐఎమ్ పాసింగ్ దిస్ థింగ్ వాట్ యు సెడ్ 2D array. సో ప్రింట్ 2D array అన్నప్పుడు యా విల్ గెట్ దట్ అరే యాజ్ అవుట్పుట్ అనమాట. సో నౌ విల్ గెట్ ఇన్ టు what and all properties we have in n dimensional arrays. So now first shape anamata. Shape చూసుకున్నట్టయితే here we have this thing. We are trying to create a 2D array and then we are trying to print a shape of this anamata. So run చేస్తున్నా. So it's like the shape of this is 2, 3. So it's like basically we have 2 rows and then 3 columns అన్నట్టుగా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు బెటర్ రిప్రజెంటేషన్ అవుతుంది అనుకుంటా. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ 2 rows and then like 3 columns అన్నట్టుగా. సో ద షేప్ ఆఫ్ దిస్ పర్టికులర్ అరే ఈస్ మనకు 2, 3. సో అవుట్పుట్ కూడా మనకు ఆబ్వియస్లీ 2, 3నే వచ్చింది. సో ఇట్స్ లైక్ యూ క్యాన్ ట్రై ఎక్స్పెరిమెంటింగ్ విత్ డిఫరెంట్ స్టఫ్, ట్రై క్రియేటింగ్ 3D arrays of different shapes. Maybe if you can just remove this thing kada, what you will get here. So ఇప్పుడు రన్ చేసి చూస్తున్నా, you'll get 1, 3. So it's of the shape 1, 3. So it's like we have only 1 row and then like we have 3 different columns kada. So that's how things work. Yeah, this part is done. Shapes gurinchi aithe ayipindi. Now we'll get into data types. So it's like we have different data types in numpy. So discuss cheddam. So or else like if you can just search for data types in numpy kada, you'll get a clear picture anamata. Maybe you can go to this particular thing. So as we have this thing like strings, integer, float, boolean, complex, like we have this thing kada in Python. Similar way like we have lot of data types in numpy. So if you can see here integer and jappesi, boolean, unsigned int, float, complex, float, like we have lot of data types in Python. So ikkada in numpy, let's try to discuss that particular thing over here. So ikkada chusukunnataithe I am just like trying to create a numpy array. I am passing some list as a parameter and I am telling data type as np.float32. np.float32 అనే data type లో like we are trying to store అనమాట. సో రన్ చేసి చూసినప్పుడు so it's like yeah, the data type of the array is float32. You can like also pass this parameter as like 64. So it will be stored in like 64, like float 64 data type. If you try to give this in int 32 kada, let's see what happens. So run just chustunna. So it's trying to store as int 32. Let's also try to print the values ippudu. So what I'll try to do is print array float అని చెప్పేసి. సో రన్ చేసి చూస్తున్నా. సో ఇక్కడ 1 2 3 అని వస్తుంది అనమాట. సో ఇట్స్ లైక్
ఆ డెసిమల్ పార్ట్లో ఏదైతే ఉందో అది తీసేసి ఇట్స్ ట్రైంగ్ టు స్టోర్ అనమాట. వెన్ ఐఎమ్ సెయింగ్ ఇంటీజర్ వాల్యూలో స్టోర్ చేయమని చెప్పేసి. అండ్ ఇక్కడ 32, 64 ఏవైతే రాస్తున్నానో ఇట్స్ లైక్ బిట్స్ అనమాట. సో ఇట్స్ లైక్ వెన్ యూ హ్యావ్ దిస్ హయ్యర్ నంబర్ 64 అట్లా మనకు ద వాల్యూస్ విల్ బి మోర్ ప్రిసైజ్ అనమాట. దట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ బిలో. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే రాస్తాయి దానికి సంబంధించి. దట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ బిలో. సో ఇట్స్ లైక్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద బిట్ the values and all like the calculations when you perform మీకు అవుట్పుట్ అనేది చాలా ప్రిసైజ్గా వస్తుంది అనమాట. నౌ దిస్ థింగ్ లెట్ మీ చేంజ్ ఇట్ బ్యాక్ టు float 32 అట్లనే ఉండని. సో యా ఐమ్ గెటింగ్ ద అవుట్పుట్ యాజ్ float 32 and yeah this thing is done. సో కూల్ గైస్. సో ఇప్పుడు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ సైజ్. సో సైజ్ మీన్ లైక్ ఒక 3D అరే అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3D అరే అంటే ఏంటిదో తెలుసుకుందాం. సో 1 డైమెన్షనల్ అరే అంటే లైక్ వీల్ హ్యావ్ జస్ట్ 1 యాక్సిస్ కదా. సో అంటే 1 2 3 4 ఒక పైథాన్ లిస్టో లేకపోతే నంపై అరేనో లైక్ విత్ జస్ట్ 1 డైమెన్షనల్ అరే. సో 1 2 3 4 దాన్ని ఒక స్క్వేర్ బ్రాకెట్స్లో వేసి పెట్టేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ బెటర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 2 3 4. సో దిస్ ఈజ్ వన్ థింగ్ వాట్ ఐ హ్యావ్ రైట్ నౌ. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 1 డైమెన్షనల్ అరే. సో అదే ఇప్పుడు నేను 2 డైమెన్షనల్ అరే అనుకున్నాను అనుకోండి. సో ద సేమ్ థింగ్ ఐ విల్ క్రియేట్. సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ చూసుకున్నట్టయితే రో అండ్ దెన్ అలాంగ్ ది వై యాక్సిస్ చూసుకున్నట్టయితే కాలమ్ అనమాట. సో దిస్ ఇస్ లైక్ కాల్డ్ యాజ్ 2D అరే, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ 1D అరే. సో ఇప్పుడు మనం 3D అరే తీసుకున్నట్టయితే మొత్తం మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎందుకంటే 3 యాక్సిస్లు ఉంటాయి కదా. సో లైక్ వీ హ్యావ్ ఎక్స్ యాక్సిస్, వీ హ్యావ్ వై యాక్సిస్ అండ్ దెన్ వీ హ్యావ్ జెడ్ యాక్సిస్ యాజ్ వెల్. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తున్నామంటే np.zeros of అని చెప్పేసి 2 3 4 అంటున్నాం. సో ఇట్స్ లైక్ జీరోస్ అంటే అదేం లేబోయా, ఇట్స్ లైక్ ఇట్ విల్ జనరేట్ ఆల్ ద జీరోస్ అండ్ పుట్ ఇట్ దేర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ దిస్ కదా. సో ఇట్స్ లైక్ వీఆర్ పాసింగ్ 3 పారామీటర్స్ అనమాట బికాజ్ ఇట్స్ అ 3D అరే. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 యాక్సెస్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ మనం ఇప్పుడు 2 అని పాస్ చేసినప్పుడు ఇట్స్ ట్రైంగ్ టు క్రియేట్ 2 లేయర్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఫ్రంట్ ఇక్కడ ఏ కలర్ ఇది పింక్ కలరా, అదొక లేయర్. అండ్ దెన్ బ్యాక్ చూసుకున్నట్టయితే అదొక లేయర్ అనమాట. సో అది జెడ్ యాక్సిస్ అది అయిపోయింది, దాంట్లో అక్కడ అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ 3 అన్నప్పుడు ఇట్స్ కన్సిడరింగ్ వై యాక్సిస్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే 1 లేయర్ 2 లేయర్ 3 లేయర్ లైక్ 3 లేయర్స్ అట్లా పెట్టేసింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3, బ్యాక్ సైడ్లో కూడా చూసుకున్నట్టయితే 1 2 3. సో ఇట్స్ అలాంగ్ వై యాక్సిస్ అనమాట. సో దిస్ పార్ట్ ఈస్ డన్. అండ్ దెన్ వీ హ్యావ్ లైక్ 4. దిస్ ఈజ్ లైక్ ద థర్డ్ డైమెన్షన్ వాట్ వీ హ్యావ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ మీరు కౌంట్ చేయండి 1 2 3 4 అండ్ దెన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 1 2 3 4. దట్స్ అలాంగ్ వన్ పర్టికులర్ యాక్సిస్ అనమాట. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్ అండ్ దట్స్ హౌ వీ జనరేట్ 3D అరే ఇన్ నంపై. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఐఎమ్ ట్రైంగ్ టు జనరేట్ np.zeros of అని చెప్పేసి 2 3 4. నేను ఆ అరేని అయితే ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో దిస్ ఇస్ ద అవుట్పుట్ వాట్ వీ గాట్. అండ్ దెన్ సైజ్ అని అన్నప్పుడు ఎవ్రీథింగ్ లైక్ గెట్స్ మల్టిప్లైడ్ అనమాట. 2 × 3 × 4 మనకు వాల్యూ వచ్చేసి మనకు 24 అవుట్పుట్ వస్తుంది. లెట్స్ ట్రై టు ప్రింట్ ద డేటా టైప్ యాజ్ వెల్. సో ప్రింట్ అరే 3D.d టైప్ అని చెప్పేస్తే మనకు ఆ డేటా టైప్ అయితే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్స్ ట్రైంగ్ టు ప్రింట్ ఫ్లోట్ వాల్యూస్, అందుకనే ఇక్కడ మనకు చుక్కలు యాడ్ అయిపోయాయి అనమాట. డాట్ ఇట్స్ ట్రైంగ్ టు బి ప్రిసైజ్, ఇట్స్ ట్రైంగ్ టు జనరేట్ ప్రిసైజ్ వాల్యూ. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. సో సైజ్ గురించి అయిపోయింది. ఐ గెస్ ఈ పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకొని అనలైజ్ చేయండి. 3 డైమెన్షనల్ అరే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు 3 డైమెన్షనల్ అరే అయిపోయింది కదా. సో ఇక్కడ చూసుకోండి దిస్ ఈజ్ అ 4 డైమెన్షనల్ అరే. 4 డైమెన్షనల్ అరే అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అయిపోయా, వై యాక్సిస్ అయిపోయా, జెడ్ యాక్సిస్ అయిపోయా. ఇప్పుడు నేను 4th యాక్సిస్ని ఎక్కడ ఇమాజిన్ చేసుకోవాలి? సో ఇట్స్ లైక్ when you increase the dimension obviously things will become complex kada. So let's try to analyze this 4D array. So ikkada simple ga cheppesta. So it's like ikkada dot ones off ani cheppesi 2 3 4 5 we are like passing 4 dimensions ikkada. సో ద థింగ్ ఈజ్ వన్స్ ఆఫ్ అన్నప్పుడు, జీరోస్ ఆఫ్ అన్నప్పుడు మనకు జీరోస్ జనరేట్ అయ్యాయి కదా, అదే వన్స్ ఆఫ్ అన్నప్పుడు మనకు మొత్తం అన్ని వన్స్ జనరేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డాట్ ఎండ్ డైమ్ అని చెప్పినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ 4 అని అవుట్పుట్ వస్తుంది. సో లెట్స్ ట్రై టు అనలైజ్ దిస్ పర్టికులర్ అవుట్పుట్ మనకి ఏదైతే వచ్చిందో. సో లైక్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లేకపోతే లైక్ హౌ ద అవుట్పుట్ విల్ బి అని జస్ట్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ 2 అని చెప్పా కదా. సో లెట్స్ ట్రై టు అనలైజ్ దిస్ బై లేయర్స్ అనమాట. సో ఇట్స్ లైక్ దిస్ ఈజ్ వన్ హోల్ లేయర్ and then this is one whole layer. So 2కి చెల్లుకు చెల్లు అక్కడ అయిపోయా. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ 3 కదా. సో ఇట్స్ లైక్ దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2 అండ్ దెన్ దిస్ ఈజ్ 3. ద సేమ్ వే ఇక్కడ కూడా 1 2 3. సో 3 థర్డ్
ఇక్కడ 3 అని అయితే నెంబర్ స్పెసిఫై చేస్తున్నాం కదా, సో దానికి సంబంధించి చెల్లుకు చెల్లు అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ 4 కదా, సో 4 లెక్కేయండి 1 2 3 4 అలాంగ్ దట్ పర్టికులర్ యాక్సిస్. ఇక్కడ చూసుకున్నది 1 2 3 4 1 2 3 4 ద సేమ్ వే లైక్ అప్లైస్ ఆన్ దట్ పర్టికులర్ యాక్సిస్. ఇక్కడ నెక్స్ట్ 5 చూసుకున్నట్టయితే అలాంగ్ దిస్ వే చూసుకోండి 1 2 3 4 5 1 2 3 4 5 మొత్తం అన్ని మ్యాట్రిసెస్లో కూడా అట్లనే ఉంటుంది. సో ఇట్స్ లైక్ వెన్ యూ ట్రై టు ఇంక్రీజ్ డైమెన్షన్స్ కదా, థింగ్స్ అండ్ యువర్ లైఫ్ ఆల్సో విల్ బికమ్ కాంప్లెక్స్ అనమాట. సో యా లైక్ వీ కెన్ డూ ఆల్ దిస్ స్టఫ్ యూజింగ్ NumPy, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ బీ మ్యాక్సిమం మనం డేటాతో డీల్ చేసినప్పుడు విల్ బీ డీలింగ్ విత్ 2 dimensional అండ్ 3 dimensional arrays. సో అంత ఎక్కువ తల జడుపుకోకండి. సో యా వీ కెన్ క్రియేట్ n dimensional arrays in NumPy. సో దిస్ పార్ట్ ఈస్ డన్. సో ఐ గెస్ ఇంకా చాలామందికి మేబీ తిరుగుతూ ఉండొచ్చు, ఏందిరా ఇది అంటే. సో థింగ్ ఈజ్ 3 dimensional array అయితే ఇవి చూపించావయ్యా విజువలైజ్ చేసి ఇట్లుంటుంది అది ఇది అని. సో 4 dimensional arrayకి మీరే విజువలైజేషన్ వేసుకోండి. ఐ మీన్ ఇక్కడ చెప్పా ఒక మెథడ్, సో దిస్ హౌ యూ విజువలైజ్ అని చెప్పేసి దట్ 4 axis ఆర్ లైక్ ద డైమెన్షన్స్ బేసికలీ. సో యా దట్స్ హౌ థింగ్స్ వర్క్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో ఇక్కడ ఐటమ్ సైజ్ అని అయితే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది భయ. సో హియర్ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ NumPy array. ఐఎమ్ పాసింగ్ అన్ ఇంటీజర్స్ బేసికలీ 1, 2, 3 అని చెప్పేసి. వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ద డేటా టైప్ ఆఫ్ దిస్, సో ఇట్స్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్, అండ్ దెన్ సైజ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ని నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇట్స్ లైక్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ఇక్కడ ఇట్స్ అ 64-bit ఇంటీజర్ కదా. సో ఇట్స్ లైక్ 64-bit ఇంటీజర్ అంటే ద సైజ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ విల్ బి ఆబ్వియస్లీ 8 bytes. ఇన్ బైట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దట్ ఇట్స్ ఐటమ్ సైజ్ ఇస్ అన్ అట్రిబ్యూట్ అనమాట విచ్ విల్ జనరేట్ దిస్ పర్టికులర్ అవుట్పుట్. సో దీన్ని కూడా మీరు ట్రై అవుట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్ NumPy డేటా టైప్స్ అండ్ ప్రెసిషన్ అని చెప్పేసి. సో దిస్ .d type, సో ఇది ఇంతకుముందు చెప్పా కదా. సో ద సేమ్ థింగ్ ఇంకోసారి రాశాను అనమాట. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ NumPy యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇంట్, ఫ్లోట్, బూలియన్, కాంప్లెక్స్ అండ్ అన్సైన్డ్ ఇంటీజర్ అని చెప్పేసి. సో వీఆర్ ట్రైంగ్ టు ప్రింట్ .d type అనే అట్రిబ్యూట్, లైక్ వీఆర్ ట్రైంగ్ టు ప్రింట్ దట్ అనమాట. సో ఇక్కడ ద ఫస్ట్ వన్ ఈస్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్, and then the second one is float data type, and that's what we are trying to print. And then starting lo cheppe kada, so it's like precision matters అని చెప్పేసి. So if you are saying 32 it's less precise, and if you are saying 64 it's more precise. Let's try to understand that particular thing through this example అన్నమాట. So ikkada I am trying to create a NumPy array of this int 32 data type, ikkada int 64 data type అన్నమాట. So ikkada I am trying to print this. So ikkada మీరు చూసుకున్నట్టయితే you will be getting the సేమ్ అవుట్పుట్. సో ఇక్కడ మీకు అంతగా పెద్దగా తేడా ఏం కనిపిదు. బోత్ ఆర్ ఇంటీజర్స్ అండ్ 32 ఆక్యుపైస్ లెస్ స్పేస్ అని చెప్తున్నా, 64 ఆక్యుపైస్ లైక్ మోర్ స్పేస్ అని చెప్తున్నా. బట్ ఇక్కడ మనకు తేడా ఏం తెలియట్లేదు కదా. సో మెమరీ యూసేజ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఫ్లోట్ 32 డేటా టైప్ పాస్ చేస్తున్నా, ఇక్కడ ఫ్లోట్ 64. ఇక్కడ నువ్వు అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నప్పుడు కూడా నీకు 1.12 వల్లే సేమే ఉంటుంది. బట్ వాట్స్ ద స్పేస్ ఇట్స్ ఆక్యుపైయింగ్ ఇన్ ద మెమరీ కదా, ఇట్ యాక్చువల్లీ డిఫర్స్ అనమాట. సో రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ చూసుకోండి ఇట్స్ ఆక్యుపైయింగ్ 12 bytes, బట్ ఫ్లోట్ 64 ఈజ్ ఆక్యుపైయింగ్ 24 bytes ఆఫ్ ద మెమరీ. హౌ అంటే ఇక్కడ 3 into 4 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 bytes per ఎలిమెంట్ ఆక్యుపై చేస్తుంది. హియర్ ఇట్స్ ఆక్యుపైయింగ్ 8 bytes per ఎలిమెంట్, ఎందుకంటే 64 రాస్తున్నాం కాబట్టి. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. 64 అనేది మెమరీలో ఎక్కువ స్పేస్ని అయితే కన్స్యూమ్ చేస్తుంది అనమాట. సో దట్ పార్ట్ ఈజ్ డన్. సో ఆల్సో ప్రెసిషన్ మ్యాటర్స్ అని చెప్పే కదా. సో ఇక్కడ చూసుకోండి ద సేమ్ వే ఇక్కడ మనం NumPy arraysని అయితే క్రియేట్ చేస్తున్నాం. సో NumPy arraysని అయితే క్రియేట్ చేసి వీఆర్ ట్రైంగ్ టు పర్ఫామ్ దిస్ సమ్ ఆపరేషన్ అనమాట. np.sum అని చెప్పేసి మనం ఇప్పుడు ఆ NumPy arrayని పాస్ చేసినప్పుడు మనకు బేసికల్గా అక్కడ ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క సమ్ అనేది మనకు జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. నేను ఇప్పుడు ఏ వాల్యూని నమ్మాలి అన్నప్పుడు సో ఇక్కడ ఆబ్వియస్లీ నేను దిస్ ఈజ్ మోర్ ప్రిసైజ్ అని చెప్తా. సో ఎందుకంటే memory space whatever it's occupying in the memory kada, so it's like huge and the values are pretty much precise. మనం అక్కడ స్టోర్ చేసే వాల్యూస్ ఎందుకంటే అక్కడ స్పేస్ ఎక్కువ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 balls పట్టే ప్లేస్లో నువ్వు 4 balls 5 balls పెట్టావు అనుకో, అసలు పట్టవు భయ. సో ఒకవేళ లైక్ పట్టడానికి ట్రై చేసినా కూడా లైక్ ద వాల్యూస్ గెట్ ట్రంకేటెడ్. సో అందుకనే వెన్ యూ హ్యావ్ దిస్ లాట్స్ ఆఫ్ మెమరీ ఆరామ్గా చల్లగా ఉండొచ్చు అనమాట అక్కడ. అందుకనే ఫ్లోట్ 64 వెన్ వి సే లైక్ అక్కడ అక్యురేట్ వాల్యూ స్టోర్ అవుతాయి కాబట్టి ద సమ్ విచ్ ఇట్ జనరేటెడ్ ఇట్స్ ప్రెటీ మచ్ అక్యురేట్ అండ్ ప్రిసైజ్ అనమాట. దట్స్ హౌ థింగ్స్ వర్క్. ఎగ్జాంపుల్ ఏదో చెప్పా, మీకు అర్థమైందంటే అర్థమైంది, లేకపోతే లేదు.
Okay, that's fine. Let's move on to next topic, bhaiya. So next we have zeros, ones, full of అని చెప్పేసి కదా. So zeros of అని చెప్పేసి if you parse that particular dimensions కదా, it will just try to create a numpy array using that particular dimensions. సో ఇక్కడ 2 into 3 array అయితే క్రియేట్ చేస్తున్నాం. సో that got generated and అప్పుడే చెప్పా కదా డాట్ d టైప్ అని చెప్పేస్తే మనకు ఇక్కడ ఫ్లోట్ 64 డేటా టైప్ ఆ పర్టికులర్ డేటా టైప్కి సంబంధించి మనకు numpy array అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు we have numpy dot ones of అని అంటే సో ఇట్ విల్ క్రియేట్ అక్కడ మొత్తం వన్స్ ఫిల్ అయిపోతుంది అనమాట. అండ్ దెన్ ద సేమ్ వే ఇప్పుడు నువ్వు జీరోస్ వద్దు 1 వద్దు, నేను ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలో నాకు అది ఫిల్ చేయని చెప్పినప్పుడు సో ఇఫ్ యూ ఆర్ పాసింగ్ ఇక్కడ 2 into 2 అరేని అయితే క్రియేట్ చేస్తున్నాం విత్ 5 నెంబర్ ఇన్ ఇట్. సో మొత్తం అక్కడ 5 అనేది ఫిల్ అయిపోతుంది అనమాట. నువ్వు ఏ వాల్యూ ఫిల్ చేయాలనుకున్నా చేయొచ్చు. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. ఇప్పుడు నేను 5 అన్నా లైక్ 5 వచ్చింది. ఇఫ్ యూ వాంట్ హియర్ లైక్ 4.5 యూ కెన్ క్రియేట్ దట్ యాజ్ వెల్ 4.5 అని చెప్పేసి. సో 4.5 అక్కడపై కూర్చుంటుంది అన్నమాట. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. సో ఐ గెస్ బేసిక్ ఫండమెంటల్స్ అనేటివి స్ట్రాంగ్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ తిప్పి ఇంకోసారి చూడడమే. సో సింపుల్ ప్రాసెస్ భయ్య. సో దాని తర్వాత వీ హ్యావ్ numpy arrays. సో మీరు వీడియోని ఇంకోసారి చూడండి ఒకవేళ అర్థం కాకుంటే. ఆల్సో లైక్ ట్రై ఎక్స్పెరిమెంటింగ్ స్టఫ్, అప్పుడే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ద థింగ్ ఈజ్ వీ కెన్ పాస్ లైక్ డిఫరెంట్ పారామీటర్స్ అనమాట. ఐఎమ్ జస్ట్ లైక్ trying to keep things simple. When you experiment kada, then obviously you will know. So ఇప్పుడు మీరు numpy.zeros కి ఇక్కడ see I have passed 2,3 as parameter. Also you can pass this d type as like parameter. So it's like there are lots of stuff with which you can experiment with. మీకు ఒకవేళ np.zeros గురించి ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనిపిద్దాం అనుకోండి. లైక్ అప్పుడు మీరు np.zeros అని సర్చ్ చేయండి, గూగుల్లో సర్చ్ చేయండి, గో టు numpy's official documentation. You will get క్లియర్ డెఫినేషన్ అన్నమాట. ఎక్కడ numpy అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఏం పాస్ చేస్తే అదేం పని చేస్తుంది అని లైక్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మీరు మీ యూస్ కేస్ బట్టి ఇక్కడ వచ్చి మీరు ఆ వెబ్సైట్ దర్శనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ థింగ్స్ సింపుల్. మొత్తం అన్నీ ఆబ్వియస్లీ అవ్వదు, మన యూస్ కేస్ బట్టి వాడుకోవాలన్నమాట. సో numpy వన్స్ ఫుల్ అయిపోయింది. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అరే ఆపరేషన్స్. యాజ్ వి నో మనం పైథాన్లో కూడా చేసాం ఆపరేషన్స్, ప్లస్లు మైనస్లు సేమ్ అవే మనం numpyలో చేయొచ్చు అనమాట. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే np.add off అని చెప్పేసి ఐఎమ్ ట్రైంగ్ టు పాస్ 2 పర్టికులర్ అరేస్ అనమాట. ఇక్కడ 1 2 3 4 5 6 అని చెప్పేసి. సో హియర్ లైక్ వీ హ్యావ్ 2 అరేస్ కదా. సో ఇట్స్ లైక్ 1 and 4 విల్ గెట్ యాడెడ్, 2 and 5 విల్ గెట్ యాడెడ్, అండ్ దెన్ 3 and 6 విల్ గెట్ యాడెడ్, 5, 7, 9. సో ఇది మనకు అరే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ సబ్ట్రాక్షన్ ద సేమ్ వే 5 - 2, 6 - 3, 7 - 1. సో దిస్ ఇస్ లైక్ వీఆర్ గెటింగ్ 3, 3, 6. అండ్ దెన్ వీ హ్యావ్ మల్టిప్లికేషన్. సో 2 multiplied by 3, 3 multiplied by 4, 4 multiplied by 5. ద సేమ్ వే డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెన్షియేషన్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. సో ఇట్స్ లైక్ రన్ చేసి చూసుకోండి, మీకు అవుట్పుట్ వస్తాయి. సో అవుట్పుట్ కరెక్ట్గా చెప్పండి, నాకు మ్యాథ్స్ రాదు, కమెంట్ చేయండి. సో నెక్స్ట్ విల్ గో టు రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే అవే సేమ్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అవన్నీ ఉంటాయి. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ అన్ అరే కదా. ఇక్కడ ఒక అరే ఉంది, ఇక్కడ ఒక అరే ఉంది. సో ఇప్పుడు నేను అరే 1 = అరే 2 అని అన్నప్పుడు ఇట్ విల్ పర్ఫార్మ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ ఎలిమెంట్ అనమాట. సో ఇక్కడ 1, 2 ఇవి రెండింటిని కంపేర్ చేస్తుంది. సో కంపేర్ చేసి ఇవి రెండు ఈక్వలా కాదు కాబట్టి ఫాల్స్, ఇక్కడ ఇవి రెండు ఈక్వలా కరెక్టే కాబట్టి ట్రూ అని వస్తుంది. అదే ఇక్కడ ఇవి రెండు ఈక్వలా కాదు కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. ద సేమ్ వే ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. ద సేమ్ వే అప్లికబుల్ ఫర్ నాట్ ఈక్వల్స్ టు. నాట్ ఈక్వల్స్ టు అని చూసినప్పుడు 1 ≠ 2 కదా, ఇట్స్ ఆబ్వియస్లీ ట్రూ. అంటే దీన్ని తిప్పేసి ప్రింట్ చేయడం, ఫాల్స్ ఉంటే ట్రూ, ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ, ఫాల్స్ ఉంటే ట్రూ, అంతే, అది ప్రింట్ అయిపోతుంది అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ గ్రేటర్ దెన్. సో 1 > 2 అన్నప్పుడు ఇట్స్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. 2 > 2 అన్నప్పుడు ఇట్స్ ఈవెన్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. 3 > 4 అన్నప్పుడు ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. 4 > 3 అన్నప్పుడు నిజమే కాబట్టి ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఇంకా మిగతా కూడా అట్లనే భయ్య చూసుకోండి. ఇది మనకు అవుట్పుట్ ఇక్కడ వచ్చింది. సో రన్ చేసినప్పుడు మనకి ఇది అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇట్స్ లైక్ ఈచ్ అండ్ ఇండివిజువల్ ఎలిమెంట్ పైన మనకు ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. అదే ఒకవేళ పొరపాటున నువ్వు ఇక్కడ 4, 5 అని చెప్పావు అనుకో, అక్కడ 5 ఎలిమెంట్లు ఉన్నాయి, కింద 4 ఎలిమెంట్లు ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు రన్ చేసి చూడు, ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే షేప్స్ మ్యాచ్ అవ్వట్లే. ఇక్కడ మనకు
ఫైవ్ అంటే లైక్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ మనకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి సెకండ్ అరేలో. సో షేప్స్ మ్యాచ్ అవ్వట్లే. సో వెన్ షేప్స్ నాట్ మ్యాచింగ్, వెన్ యూ మిక్సింగ్, నథింగ్ హ్యాపెనింగ్, బయట అవుట్పుట్ రాదన్నమాట. సో మనం పర్ఫెక్ట్ షేప్ను మాత్రమే కలపడాలు, జోడించడాలు, ఏమని చేసుకుంటా అవన్నీ చేసుకోవాలి. అందుకని ఇక్కడ 5 ఎత్తేద్దాం. సో ఇప్పుడు 4 షేప్ కాబట్టి 2 షేప్లు కలిసాయి, మనకు ప్రాపర్గా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఫర్ 1 డైమెన్షనల్ అరేస్. సో ఇప్పుడు ఇండెక్సింగ్ తెలుసు కదా భయ్యా, మనం పైథాన్ లిస్ట్లో చేసాం. సో ఇట్స్ లైక్ ఇఫ్ వీ హ్యావ్ 1 2 3 4 5, ఇప్పుడు నీకు 1 ప్రింట్ చేయాలనుకో, ఇట్స్ అట్ ద 0th ఇండెక్స్. సో నువ్వు అరే ఆఫ్ 0 అని చెప్తావు, సో ఇట్ విల్ గెట్ ప్రింటెడ్ అక్కడ 0 అని. సో ద సేమ్ వే ఇక్కడ నువ్వు ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ -1 అంటే లాస్ట్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్సింగ్ అనమాట. సేమ్ పైథాన్లో ఎట్లా చూసామో ఇక్కడ కూడా అట్లనే. సో నువ్వు రన్ చేసి చూసినప్పుడు, సో ఇక్కడ నీకు ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 5 ప్రింట్ అవుతుంది. లాస్ట్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకు 5 కాబట్టి వెన్ వి సే -1, 5 విల్ గెట్ ప్రింటెడ్ అనమాట. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు స్లైసింగ్. సో స్లైసింగ్లో చూసినప్పుడు ఇట్స్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎనీ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ అరే, విల్ యూస్ స్లైసింగ్ అనమాట. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ అన్ అరే 1 2 3 4 5 అని చెప్పేసి. సో నవ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ ఫస్ట్ ఇండెక్స్ టు థర్డ్ ఇండెక్స్ వేర్ 3 is excluded. సో ఇట్స్ లైక్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్, సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మనకు ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 2, సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 3. సో అవి రెండు మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోతాయి భయ్యా. అండ్ దెన్ వీ హ్యావ్ స్టెప్ యాజ్ వెల్. సో హియర్ ఐఎమ్ సేయింగ్ స్టెప్ 2 అని చెప్పేసి. సో 0 నుండి 4 ఉన్నప్పుడు, సో 0 1 2 3 4 దిస్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. సో ఈ 4 ఎలిమెంట్సే ఉన్నాయి. అండ్ దెన్ విత్ స్టెప్ 2 అన్నప్పుడు మధ్యలో ఉన్నటివి ఎగిరిపోతాయి అన్నమాట. సో ఇట్స్ లైక్ 2 ఎగిరిపోతుంది, 4 కూడా ఎగిరిపోతుంది. సో విత్ స్టెప్ 2 కాబట్టి 1 and 3 మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో దట్స్ ద థింగ్. సో రన్ చేసి చూసినప్పుడు కూడా ద సేమ్ విచ్ విల్ బి గెటింగ్ అవుట్పుట్. నెక్స్ట్ వీ హ్యావ్ నెగిటివ్ ఇండెక్సింగ్ భయ్యా. సో లాస్ట్ ఎలిమెంట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్, యూ విల్ సే -1, you will get output as 5. If you give this as -3, you will get output as 3. So that's how things work. Try out చేయండి మీరే. లైక్ ఈ కొలాబ్ నోట్బుక్స్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను కదా, అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకొని ట్రై అవుట్ చేసుకోవచ్చు అనమాట ఈ కోడ్ని. ఆల్సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి భయ్య, నాకు ఒక ఉత్సాహం అనేది ఇవ్వండి. లైక్ చేయండి. ఆల్సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన అకౌంట్ని. నెక్స్ట్ లాట్స్ ఆఫ్ వీడియోస్ ఆర్ కమింగ్ అప్ బేస్డ్ ఆన్ మిషన్ లెర్నింగ్ కాబట్టి. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు స్లైసింగ్. సో స్లైసింగ్ విత్ ఒమిటెడ్ ఇండెక్సెస్. ఒమిటెడ్ ఇండెక్సెస్ అంటే స్టార్ట్ ఇండెక్స్ మిస్ చేస్తున్నాం, లైక్ ఎండ్ ఇండెక్స్ మిస్ చేస్తున్నాం అన్నప్పుడు లైక్ ఒమిటెడ్ అంటే అక్కడ ఏం లేదు, వాల్యూస్ అక్కడ ఏం పెట్టలేదు అనమాట. సో ఇక్కడ నేను స్టార్ట్ ఇండెక్స్ మెన్షన్ చేయట్లేదు, ఇక్కడ ఎండ్ ఇండెక్స్ మెన్షన్ చేయట్లేదు, ఇక్కడ ఎండ్ ఇండెక్స్ మెన్షన్ చేయట్లేదు, స్టార్ట్ ఇండెక్స్ మెన్షన్ చేయట్లేదు. సో ఇట్స్ లైక్ ఇఫ్ ఐఎమ్ మెన్షనింగ్ నథింగ్ అంటే ఇట్ విల్ టేక్ ద వెరీ ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ ఇన్ ద ఎండ్ ఇండెక్స్, ఇట్ విల్ టేక్ ద వెరీ లాస్ట్ ఇండెక్స్ అనమాట. If I am missing out both start index and end index, it will consider the whole array or list. So ఇప్పుడు నేను రన్ చేసి చూసినప్పుడు 1 2 3 4 5 ఇక్కడ it will start from first index and 3 is excluded ఇక్కడ. So it's like 4 is excluded. ఇప్పుడు 1 2 3 ప్రింట్ అవుతుంది. The same way 3 4 5 get printed because we are considering the last element, and then 1 3 5 because we are iterating over the whole array, and then with step size 2. So that's the output what we are getting. So ఇప్పుడు మనం 1 dimensional arrays పైన ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ పర్ఫామ్ చేసాం. నౌ లెట్స్ ట్రై టు పర్ఫామ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆన్ 2 dimensional arrays. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ 2 dimensional arrays. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ రోస్ అండ్ దెన్ వీ హ్యావ్ కాలమ్స్ కాబట్టి ఇట్స్ కాల్డ్ as 2 dimensional array. సో ఇప్పుడు నేను ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ఈజ్ అవుట్పుట్ 1 వచ్చింది అంటే దిస్ అండ్ దిస్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ కదా. సో ఇక్కడ నేను పాస్ చేస్తున్నా, పారామీటర్ ఏం పాస్ చేస్తున్నా, 0 0 అని పాస్ చేస్తున్నా, 1 2 అని పాస్ చేస్తున్నా. సో ద ఫస్ట్ ఏదైతే పాస్ చేస్తున్నా ఇక్కడ 0 అని చెప్పేసి దట్ విల్ కన్సిడర్ రో, దిస్ విల్ కన్సిడర్ కాలమ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రో, దిస్ ఇస్ ద సెకండ్ రో, దిస్ ఇస్ ద థర్డ్ రో కదా. సో ఇప్పుడు నేను 0 అన్నప్పుడు నాకు ఫస్ట్ రో అనమాట. సో ద ఫస్ట్ రో ఇస్ దిస్, అండ్ దెన్ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అనమాట 0 అన్నప్పుడు. సో 1 విల్ గెట్ ప్రింటెడ్. ద సేమ్ వే హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ first row is I mean like index based first row అంటే this particular row అన్నమాట 1 అన్నప్పుడు, and then 2 అన్నప్పుడు 0 1 2 this particular element. So 6 will get printed. So నువ్వు రన్ చేసి చూసినప్పుడు కూడా it will work like that. Now let's get back to slicing. It's like a printing a particular portion అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే we have this particular array కదా. So here I am trying to say 0 to 2. 0 to 2 అన్నప్పుడు దిస్ ఇస్ ద 0th రో, దిస్ ఇస్ ద ఫస్ట్ రో, దిస్ ఇస్ ద సెకండ్ రో.
హియర్ 2 ఈజ్ ఎక్స్క్లూడెడ్ అనమాట. సో 7, 8, 9ని నువ్వు తీసి పక్కన పెట్టచ్చు. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ జస్ట్ దీస్ 2 rows. అందులో కూడా ఇప్పుడు మనం కాలమ్స్ని ఫిల్టర్ చేయాలి. సో హియర్ వీఆర్ సేయింగ్ 1 నుంచి 3 వరకు, 1 నుంచి 3 వరకు అని అంటే సో 0, 1, 4 పక్కకు తీసేయండి, అది అయిపోయింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కాలం. సో 2, 5 పెట్టుకోండి, 3, 6 కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ 3 అని అంటున్నాం కాబట్టి. సో ఇట్స్ లైక్ సెకండ్ కాలమ్త్ ఇండెక్స్ మనకు ఇంక్లూడెడ్ అన్నమాట. సో 2, 3, 5, 6 అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. సో రన్ చేసి చూసినప్పుడు విల్ గెట్ దట్ యాజ్ అవుట్పుట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీఆర్ గెటింగ్ దట్ పర్టికులర్ థింగ్ యాజ్ అవుట్పుట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై దట్ పర్టికులర్ స్లైస్ కదా, సో 2, 3, 5, 6 ప్లేస్లో నువ్వు 10, 20, 30, 40 పెట్టాలనుకున్నావు అనుకో, ఇక్కడ 10, ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 40 పెట్టాలనుకున్నావు అనుకో, అది కూడా పెట్టచ్చు. ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసి చూడండి. సో దట్స్ హౌ ఐఎమ్ ట్రైంగ్ టు మాడిఫై ఈ పర్టికులర్ స్లైస్లో ఈ కొత్త ఎలిమెంట్స్ ప్లేస్ చేయని చెప్పేసి. దీస్ ఆర్ ఆల్ ద ఆపరేషన్స్ విచ్ యూ కెన్ పర్ఫార్మ్ ఆన్ NumPy. సో స్లైసింగ్ ఈజ్ ద same way we have negative indexing kuda. So here I am trying to say array of -1, -1. -1, ante obviously last element will get printed. So let's try to experiment other stuff. So ikkada -3 అని అంటున్నా. -3, -1 అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది ఒకసారి గెస్ చేయండి సరదాగా. ఏం ప్రింట్ అవుతుంది? పాస్ చేసి గెస్ చేయండి. 3, 2, 1 అని ఇప్పుడు చెప్తా. -3, -1 అంటే. సో ఫస్ట్ వన్ చెప్పా కదా, ఇట్ విల్ కన్సిడర్ రో అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద -1th row, దిస్ ఇస్ -2nd row, దిస్ ఇస్ ద -3 row. సో దిస్ ఇస్ ద -3rd row. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నా అండ్ దెన్ -1 అన్నప్పుడు ద లాస్ట్ ఇండెక్స్ కాబట్టి 3, నాకు 3 విల్ గెట్ ప్రింటెడ్ ఇప్పుడు నేను రన్ చేసి చూసినప్పుడు. సో లాస్ట్ ఎలిమెంట్ నాకు 3 అని ప్రింట్ అవుతుంది. సో ట్రైఅవుట్ చేయండి బై, ట్రైఅవుట్ చేస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. సో రన్నింగ్ దిస్ బ్యాక్ అగైన్, అవుట్పుట్ షుడ్ బి 9. Now slicing with omitted indices. So ikkada I'm just like trying to skip some values and trying to print. So ఇది మీరు ట్రై అవుట్ చేయండి. ఇందాక అప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా, the same way. So this you can try out. So we are done with indexing and slicing for 2D arrays and 1D arrays as well. So we have covered a very good amount of topics so far. ఏమేం కవర్ చేసాము ఒకసారి చూసుకున్నట్టయితే, we have completed like so many topics. We are done with compare చేసాం NumPy and Python ని, NumPy arrays అయిపోయింది, properties we have seen, data types and precision, and we also have done indexing and slicing on 1-dimensional and 2-dimensional arrays. Now let's get back to advanced level indexing and slicing అన్నమాట. కొంచెం మాస్గా ఉండనని మాస్ లెవెల్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అని పెట్టా పేరు, నేను పెట్టేదానికి పేరు అట్లా. సో ఇట్స్ లైక్ ఇప్పుడు ఫస్ట్ మనం బూలియన్ ఇండెక్సింగ్ అని అయితే ఉంటుంది అనమాట. సో బూలియన్ ఇండెక్సింగ్, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ మాస్క్ అనమాట, మాస్కింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు దిస్. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, లెట్ మీ క్రియేట్ అన్ అరే ఫస్ట్. సో ఇక్కడ 1, 2, 3, 4, 5. సో చిన్నగా ఉందా, పెద్దగా చేస్తా, వరి అవ్వకండి. సో ఇక్కడ దిస్ ఈజ్ ద అరే విచ్ ఐ హ్యావ్ క్రియేటెడ్. అండ్ దెన్ ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్ ఇస్ సో వన్ పర్టికులర్ అరే కదా. సో మేబీ A = 1, 2, 3, 4, 5 అని చెప్పి అనుకుందాం. సో ఇప్పుడు ఐ ట్రై టు సే వాట్ అంటే A > 3 అని. A > 3 అని అన్నప్పుడు దిస్ పర్టికులర్ ఆపరేషన్ గ్రేటర్ దెన్ 3 ఏదైతే ఉందో ఇట్ విల్ గెట్ అప్లైడ్ ఆన్ ఆల్ ది ఎలిమెంట్స్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ 1 > 3 అవునా కాదా అంటే ఇట్స్ ఫాల్స్ కదా. సో ఫాల్స్. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 2 > 3 అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఈవెన్ ఫాల్స్. అండ్ దెన్ 3 > 3 అంటే ఇట్స్ ఈవెన్ ఫాల్స్. అండ్ దెన్ లాస్ట్ 2 ఎలిమెంట్స్ మనకు ట్రూ అవుతాయి అన్నమాట. సో మనం A > 3, సో దిస్ ఈజ్ A అనమాట. A > 3 అన్నప్పుడు మాస్క్ అప్లై అవుతుంది. సో ఇట్స్ లైక్ ఫాల్స్, 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 ట్రూ, ట్రూ అనేది మనకు రిటర్న్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత వీఆర్ ట్రైంగ్ టు పర్ఫామ్ వన్ పర్టికులర్ ఆపరేషన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అరే ఇది ఏదైతే ఉందో దానిపైన నేను ఈ మాస్క్ అప్లై చేస్తున్నాను అనుకోండి, దాన్ని ఇట్లా మూసి పెట్టేసాను. సో ఇప్పుడు నేను మాస్క్ అప్లై చేసినప్పుడు ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఫాల్స్. ఓకే, ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఫాల్స్, ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ the second element is false, and then third element is false, the fourth element is true, and then the fifth element is true. సో ఇప్పుడు నేను మాస్క్ అప్లై చేసినప్పుడు A ఆఫ్ మాస్క్ అని అయితే ఇక్కడ అంటున్నా కదా, అరే 1D ఆఫ్ మాస్క్ అని చెప్పేసి. సో ఇక్కడ నీకు ట్రూ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇట్స్ లైక్ దిస్ ఈజ్ ట్రూ కాబట్టి. సో వెన్ యూ ట్రై టు రన్ దిస్ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్,
నీకు ఇక్కడ 4,5 అనేది అవుట్పుట్ వస్తుంది. ద సేమ్ వే ఇఫ్ యూ క్యాన్ ఆల్సో ట్రై అప్లయింగ్ మాస్క్ ఫర్ 2D అరేస్ యాజ్ వెల్. సో ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే, సో ఇక్కడ గ్రేటర్ దెన్ 2 అన్నప్పుడు ద సేమ్ వే అన్ని ఎలిమెంట్స్ పైన మనకు మాస్క్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ లెట్స్ ట్రై టు అనలైజ్ మనకు మాస్క్ ఏం అప్లై అయిందో అని చెప్పేసి. సో ఇక్కడ గ్రేటర్ దెన్ 2 అని అంటున్నా కాబట్టి సో దిస్ ఇస్ ఫాల్స్. అండ్ దెన్ నెక్స్ట్ 2 ఉంది కదా, 2 greater than 2, దిస్ ఇస్ ఆల్సో ఫాల్స్. అండ్ దెన్ నెక్స్ట్ 3 greater than 2 అంటే ఇట్స్ ట్రూ. సో ద సేమ్ వే ఇక్కడ ట్రూ 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 ట్రూ. సో ఇట్స్ లైక్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 1,2 అవి ఏవైతే ఉన్నాయో మనకు ఫాల్స్ అనమాట. సో మనకు 3 నుంచి ఇంకా మిగతావన్నీ ట్రూ కాబట్టి సో దట్ విల్ గెట్ ప్రింటెడ్. సో నువ్వు రన్ చేసి చూసినప్పుడు 3, 4, 5, 6, 7, 8 అదే ప్రింట్ అయిపోతుంది అనమాట మనకు. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్, దట్స్ హౌ మాస్కింగ్ వర్క్స్. అండ్ దెన్ నెక్స్ట్ లెట్స్ గెట్ బ్యాక్ టు ఫ్యాన్సీ ఇండెక్సింగ్ అనమాట. సో ఫ్యాన్సీ ఇండెక్సింగ్ నేర్చుకోవాలంటే మనం ఫ్యాన్సీ షాప్కి ఏం వెళ్ళక్కర్లేదు, మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు అనమాట. సో యా, మనం ఒక అరేని అయితే క్రియేట్ చేస్తున్నాం, 1 dimensional అరే. సో ఫ్యాన్సీ ఇండెక్సింగ్ అంటే ఏం లేదు భయ్యా, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ ఇండిసెస్ నేను 0, 2, 4 అని చెప్తున్నా. సో అరే 1Dలో నేను 0, 1, 0, 2, 4 ఆ పర్టికులర్ ఇండిసెస్ మాత్రమే నేను ప్రింట్ చేద్దాం అనుకుందాం అనుకోండి. సో ఐఎమ్ జస్ట్ లైక్ పాసింగ్ దోస్ ఇండిసెస్ అనమాట, 0, 2, 4 అని చెప్పేసి. సో ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ ఆర్ 1, 3, 5. సో ఇట్స్ లైక్ నువ్వు ఇండిసెస్ని కూడా పాస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ డెఫినేషన్లోనే ఉంది చూసుకోండి, ఫ్యాన్సీ ఇండెక్సింగ్ అలోస్ యూ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ అరే యూజింగ్ దేర్ ఇండిసెస్. సో ఇట్స్ లైక్ ఇక్కడ 0, 2, 4 అని అంటున్నాం కాబట్టి that you can try it out and you will get 1, 3, 5 as output. Also try this fancy indexing on 2 dimensional arrays. ఏదన్నా ఒక ట్రై అవుట్ చేసి ఏదన్నా ఎగ్జాంపుల్కి అవుట్పుట్ ఏమొచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ లైక్ వన్ కైండ్ అసైన్మెంట్ ఫర్ యూ గైస్. సో దిస్ పార్ట్ ఈస్ డన్. వీఆర్ డన్ విత్ మాస్ లెవెల్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ యాజ్ వెల్. నౌ లెట్స్ ప్లే విత్ దిస్ అరేస్. కొంచెం ఆటలాడుకుందాం అన్నమాట అరేస్తో. నౌ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పోజింగ్ అంటే మనము చిన్నప్పుడు జమానాలో నేర్చుకుంటాం కదా, అంటే ఇట్లా ఒక 2 dimensional అరే ఇట్లుందనుకోండి, దాన్ని ఇట్లు తిప్పేస్తాం, అండ్ దెన్ ఇట్లుండి దాన్ని ఇట్లు తిప్పేస్తాం, ఎట్లు పట్టింది ఎట్లా తిప్పేయడం అనమాట, దాన్ని ట్రాన్స్పోజింగ్ అంటాం. సో ఇట్స్ లైక్ ఇక్కడ మనకు ఈ పర్టికులర్ షేప్లో ఉంది, సో మనం దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం అన్నమాట. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్ విత్ షేప్ కాన్సెప్ట్. సో ఇక్కడ ప్రింట్ అరే ఆఫ్ 2D డాట్ షేప్ అని అంటున్నా. ఇక్కడ అరే ట్రాన్స్పోజ్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ ద షేప్ అగైన్. ఏమొస్తుందో చూద్దాం. సో రన్ చేసి చూస్తున్నా. సో మనం ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే 2, 3. ఓకే, ఇక్కడ ఐ షుడ్ చేంజ్ ఇట్ టు ట్రాన్స్పోజ్డ్ అరే డాట్ షేప్. సో ఇప్పుడు నేను రన్ చేసి చూస్తున్నా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2, 3 షేప్ ఉంది మనకు, దాని తర్వాత 3, 2 షేప్ ఉంది. సో 2, 3 ఇట్లా ఉండేదాన్ని మనం ఇట్లా ఉంచేసామన్నమాట. సో ట్రాన్స్పోజ్ చేసాం బేసికలీ. సో ద ఎలిమెంట్స్ గెట్ షఫల్డ్, సో చేంజ్ అవుతాయి. సో ఇట్స్ లైక్ ఈ 1, 2, 3 ఏదైతే ఉందో దాన్ని నిలువుగా నిలబెట్టాం, అండ్ దెన్ 4, 5, 6 ఏదైతే ఉందో అది కూడా నిలువుగా నిలబెట్టాం అనమాట. చిన్నప్పుడు జమానాలో నేర్చుకుంటాం రా అయ్యా, ఒకసారి గుర్తెచ్చుకొని మీ మ్యాథ్స్ టీచర్ని అడగండి, నన్ను అడగకండి ఈ టాపిక్ని. వాళ్ళు ఇప్పుడు మీరు అప్పుడు మ్యాథ్స్ బాగా చదివింటే మీకు ఇప్పుడు ఈ టాపిక్ అర్థమైపోతుంది. సో ఇట్స్ లైక్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం అనమాట మనం ఆ పర్టికులర్ మ్యాట్రిక్స్ని. దట్స్ ఇట్. సో ఐ గెస్ దిస్ పర్టికులర్ టాపిక్ ఈస్ క్లియర్. మీకు ఒకవేళ ఈ టాపిక్ క్లియర్ కాకపోతే ఇట్స్ నాట్ మై నా తప్పు కాదు, మీ మ్యాథ్స్ టీచర్ తప్పు. ఆ సార్కి ఫోన్ చేసి అడగండి, లేకపోతే మేడం అయితే ఆ మేడం కూడా ఫోన్ చేసి అడగండి, నాకేం ప్రాబ్లం లేదు. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు స్వాపింగ్ యాక్సెస్. సో ఇప్పుడు మనం 1 dimensional అరే చూసుకున్నట్టయితే జస్ట్ వీ హ్యావ్ ఎక్స్ యాక్సెస్. అదే 2 dimensional అరేలో వీ హ్యావ్ రోస్ అండ్ కాలమ్స్ కాబట్టి వీ హ్యావ్ ఎక్స్ అండ్ వై యాక్సెస్. అదే మనం 3 dimensional అరేలో చూసుకున్నట్టయితే లైక్ వీ హ్యావ్ 3 యాక్సెస్ కదా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ 1D అరే. సో వీ హ్యావ్ జస్ట్ ఎక్స్ యాక్సిస్. సో దిస్ ఈజ్ లైక్ 2D అరే. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దెన్ వై యాక్సిస్. సో అదే 3D అరేలో వీ హ్యావ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఇప్పుడు నువ్వు మొత్తం యాక్సిస్నే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నావు అనమాట. సో అది ఎట్లనో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఒక 2D అరేని అయితే క్రియేట్ చేశాను అనమాట. సో ఇట్స్ లైక్ ఐఎమ్ పాసింగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దెన్ వై యాక్సిస్ ఇక్కడ. సో ఇప్పుడు నేను రన్ చేసి చూస్తున్నా. యాక్సిస్ 0 అండ్ దెన్ యాక్సిస్ 1. సో ఇక్కడ మనం ఎక్స్, వై, జెడ్ అని చెప్పామన్నమాట. సో దిస్ ఇస్ యాక్సిస్ 0, దిస్ ఇస్ యాక్సిస్ 1 అనమాట. సో అందుకని నాకు అవుట్పుట్ ఇదే వస్తుంది. సో రన్ చేసి చూసినప్పుడు లైక్ ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని స్వాప్ చేస్తున్నాం. బేసికలీ రోస్ అండ్ కాలమ్స్ని నేను స్వాప్ చేస్తున్నాను కాబట్టి నాకు అవుట్పుట్ అయితే ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు ఒకవేళ 1, 0 అని ఇచ్చినా కూడా నీకు అవుట్పుట్ అదే వస్తుంది. సో ఇట్స్ లైక్ ఉన్నవే 2 యాక్సిస్లో 0 యాక్సిస్ ఉంది, 1 యాక్సిస్ ఉంది.
సో నువ్వు 0 1 స్వాప్ చేసినా 1 0 స్వాప్ చేసినా రెండు ఒకటే కదా. సో ఇట్స్ లైక్ అందుకని మనకు సేమ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ వర్క్. సో 0,1 పెట్టేద్దాం. ఎక్స్ అండ్ వై యాక్సిస్ని స్వాప్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు మనం 3 యాక్సిస్ ఉన్నాయి. 3 యాక్సిస్ అంటే దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ వాట్ వీ హ్యావ్ హియర్. సో ఇక్కడ ఇది ఉంది కదా. సో 3 డైమెన్షనల్ అరే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది మనకు ముందర ఇది ఉంది కదా, దిస్ పర్టికులర్ పోర్షన్. అండ్ దెన్ బ్యాక్ సైడ్ వీ హ్యావ్ అనదర్ లేయర్ దట్ ఈస్ లైక్ 13 14 15 16. ఇప్పుడు కొద్దిగా సినిమా అండర్స్టాండ్ చేసుకోండి అనమాట. కొద్దిగా నేను లైక్ విత్ దిస్ పిక్చర్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్, అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు మాడిఫై ఈజ్ 0 అండ్ దెన్ 2. సో ఇక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు పాస్ దిస్ పర్టికులర్ అరే, ఇక్కడ ఏదైతే అరే క్రియేట్ చేశానో లైక్ టూ లేయర్స్ ఉంది కదా. సో ఇట్స్ లైక్ థింక్ దిస్ యాజ్ 2 layers of 3 into 4 matrices. So these are the 2 layers of 3 cross 4 matrices అనమాట. అజ్యూమ్ దట్ లైక్ దిస్. అందుకని ఇక్కడ మొత్తం బొమ్మ వేసి పెట్టాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ద షేప్, ఒరిజినల్ అరే షేప్ వచ్చేసి నాకు ఇది వచ్చింది 2 3 4 అని చెప్పేసి. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు మాడిఫై 0,2. 0,2 అన్నప్పుడు ఇది 0 ఇది 2 రెండింటిని నేను స్వాప్ చేస్తున్నా కాబట్టి స్వాప్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ద షేప్ ఈజ్ 4, 3, 2. సో ఇప్పుడు ఈ మొత్తం షేప్నే మార్చేసాం. ఆ షేప్ని మొత్తం షేప్ అవుట్ చేసినాక షేప్ ఎట్లా సో చూద్దాం అనమాట. సో దిస్ ఈజ్ లైక్ ది 0th యాక్సిస్, దిస్ ఇస్ లైక్ ద ఫస్ట్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ లైక్ ద సెకండ్ యాక్సిస్ కదా. సో ఇప్పుడు మనం ఏమేమి స్వాప్ చేస్తున్నాం? 0 స్వాప్ చేస్తున్నాం, 2 స్వాప్ చేస్తున్నాం. సో ఇట్స్ లైక్ the elements according this particular stretch we are trying to modify and the elements according to this particular stretch we are trying to modify. So it's like నిలువుగా మరియు వెనకాల అంటే లైక్ ద డెప్త్ వైజ్. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది అని అంటే 1 13. సో వీఆర్ ట్రైంగ్ టు మాడిఫై దిస్ కాబట్టి అలాంగ్ దిస్ యాక్సిస్ 2 చూసుకున్నట్టయితే దిస్ 1 అండ్ దెన్ 13 అండ్ దెన్ 5 అండ్ దెన్ 17 అండ్ దెన్ 9 అండ్ దెన్ 21. సో దట్ విల్ బి గ్రూప్డ్ అనమాట. సో ఎందుకంటే మనం షేప్ని మార్చాం కదా. సో దిస్ ఈజ్ యాక్సిస్ 0. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ యాక్సిస్ 0. వెనక ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్సిస్ 2 అనమాట. సో ఇప్పుడు మనం రెండింటికి వాట్ డు వి సే, మనం యాక్సిస్ని స్వాప్ చేసాం కాబట్టి సో ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో అది ఇట్లున్నది ఇట్లా అయిపోతుంది. అదే ఇక్కడ మనకు యాక్సిస్ 2 అని ఇక్కడ ఇట్లుంది చూడండి, అది వచ్చేసి మనకు ఇట్లా అయిపోతుంది అనమాట. బేసికలీ మనం స్వాప్ చేస్తున్నాం, అందుకని ఎలిమెంట్స్ అనేటివి మారుతాయి అనమాట. సో 1 13, 5 17, 9 21 అండ్ దెన్ దాని తర్వాత 2 14, 6 18, 10 22. ద సేమ్ వే దిస్ పర్టికులర్ లేయర్. సో టోటల్గా 4 లేయర్స్ క్రియేట్ అవుతాయి అనమాట. సో 4 లేయర్స్ క్రియేట్ అయిపోతాయి. 4 లేయర్స్ ఆఫ్ 3 cross 2 మ్యాట్రిసెస్ అనమాట. 4 లేయర్స్ ఆఫ్ 3 cross 2. దిస్ ఈస్ 3 cross 2. సో దట్ విల్ బి క్రియేటెడ్. అందుకనే మనకి ఇది అవుట్పుట్ వచ్చింది అనమాట. సో ఐ గెస్ అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నా. అండర్స్టాండ్ కాకపోతే ఇంకోసారి తిప్పి చూడండి. ఈ బొమ్మను ఒకసారి చూసి విజువలైజ్ చేసుకోండి, లైక్ ట్రై టు అనలైజ్ దిస్ పర్టికులర్ థింగ్. లేకపోతే చేంజ్ అయినప్పుడు ఎట్లా వస్తుందో దాన్ని కూడా ఒకసారి బొమ్మ గీసేస్తే బెస్ట్ అనుకుంటా. సో దిట్స్ హౌ థింగ్స్ వర్క్. ఆ 4 లేయర్స్ ఏదైతే చెప్పానో అది నేను ఐఎమ్ ట్రైంగ్ టు డ్రా దట్ పర్టికులర్ పిక్చర్. లెట్స్ సి. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది అంటే 1 ఉంటుంది, 13 ఉంటుంది. జస్ట్ సెకండ్. సో ఇక్కడ 1 ఉంటుంది, 13 ఉంటుంది. దాని తర్వాత హ్యావ్ 5 అండ్ దెన్ 17 అండ్ దెన్ హ్యావ్ 9 అండ్ దెన్ 21. సో దీన్ని కొంచెం పెద్దగా చేద్దాం. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్. ద సేమ్ వే ఇది కొంచెం సైజ్ తగ్గించండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్. ద సేమ్ వే 4 లేయర్స్ విల్ గెట్ క్రియేటెడ్ అనమాట. సో దిస్ ఈజ్ 1 లేయర్. సెకండ్ లేయర్లో నాకు ఏముంటుంది అంటే 2 14 ఉంటుంది, 6 18 ఉంటుంది అండ్ దెన్ 10 22 ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ లేయర్. ఇప్పుడు నేను I'll create a third layer again. సో ఇప్పుడు నాకు థర్డ్ లేయర్లో ఏముంటుంది 3 15 7 19
3, 15, 7, 19 and then lastలో 11, 23 and 23. So this is like the third layer and I have a fourth layer as well which contains 4, 16, 8, 20, 4, 16, 8, 20, lastలో 12, 24. 12, 24. So these are like the 4 layers which are like created. Okay, I should select the whole. Yeah. Hey, what's happening, man? Okay, first పక్క పెట్టేద్దాం, దాని తర్వాతకి దీన్ని ఎత్తుకొచ్చి పెడతాం. సో ఇప్పుడు మొత్తం ఒకే బొమ్మలో ఉంది కదా, ట్రై టు అండర్స్టాండ్. దీన్ని యాక్చువల్లీ నేను వెనకాల పెట్టాల్సింది ముందుంది, మీరు వెనకాల పెట్టుకోండి అబ్బా, ఈ లేయర్ని వెనకాల పెట్టుకోండి. సో దిస్ ఇస్ లైక్ ద ఫస్ట్, ఇది ఫస్ట్లో, ఇది వెనకాల దాని వెనకాల, ఇది దాని వెనకాల, ఇది దాని వెనకాల. సో దీస్ ఆర్ లైక్ ద 4 layers. మీరు అవుట్పుట్ కూడా చూసుకున్నట్టయితే సేమ్ ఇదే విధంగా ఇక్కడ క్రియేట్ అయిపోయింది. దిస్ లైక్ ద ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, 4 layer. సో 3 dimensionalsలోనే మనకి ఇట్లుంటే సినిమా, 4 dimensionalsలో ఎట్లుంటుంది అది మీ ఊహకే వదిలేస్తున్నాం. సో దిస్ పార్ట్ ఈస్ డన్. సో స్క్రీన్ షాట్ కొట్టుకొని అనలైజ్ చేసుకోండి భయ్యా, దట్ వుడ్ వర్క్ బెటర్. సో దిస్ పార్ట్ ఈస్ డన్. దెన్ వీ హ్యావ్ లైక్ సూడో ర్యాండమ్ నెంబర్ జనరేషన్. సో ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ లైక్ np.random.randint అంటే ఇట్స్ బేసికలీ లైక్ అ ఫంక్షన్ విచ్ విల్ జనరేట్ ర్యాండమ్ ఇంటీజర్స్ బిట్వీన్ 1 and 10 ఆఫ్ సైజ్ 5 అని అంటున్నా. సో సైజ్ 5 అండ్ దెన్ ఇక్కడ generate 5 random numbers from a normal distribution. So it's like I'm just passing size as parameter here. So run just చూసినప్పుడు, so it's like 5 numbers will get generated. So it's like this random integers, this is like the random numbers from the normal distribution. So ఇవైతే మనకు జనరేట్ అయిపోయాయి. సో దిస్ ఇస్ లైక్ జనరేటింగ్ 1 dimensional array. ఇక్కడ ఇది we are trying to generate 2 dimensional array. సో ఇట్స్ లైక్ ఇదొక ఫంక్షన్ ఉంటుంది అనమాట, ర్యాండమ్ నంబర్ జనరేషన్ అని చెప్పేసి ఇక్కడ numpy.random మాడ్యూల్లో. సో ఇట్స్ ఊరికే పెట్టాలని పెట్టా, చూసుకోండి, ఒక ఎగ్జాంపుల్ బేసికలీ. సో దిస్ పార్ట్ ఈస్ డన్. ఆల్సో యూ కెన్ ప్లే అరౌండ్. ఇక్కడ నేను 1 to 10 అని చెప్పేసి ఇచ్చా పారామీటర్, అండ్ దెన్ సైజ్ 5 అని ఇచ్చా. ఇఫ్ యూ గివ్ సైజ్ యాజ్ 10, లైక్ 10 numbers విల్ గెట్ జనరేటెడ్. లైక్ చాలా ప్రయోగాలు చేయొచ్చు, మీరు చేయండి, అవి మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే ప్లేయింగ్ విత్ అరేస్ కాబట్టి మీరు ఆడుకోవాలి, అది మీరు ఆడుకుంటేనే కదా పని అయ్యేది. సో దిస్ పార్ట్ ఈస్ డన్. అండ్ నౌ వీ హ్యావ్ మాస్కింగ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకోసారి. ఓకే, ఇట్స్ ఫైన్. సో ఇక్కడ array1d greater than 2 అని అన్నప్పుడు, సో వీఆర్ ట్రయింగ్ టు అప్లై మాస్క్ అండ్ దెన్ ట్రయింగ్ టు ప్రింట్ హియర్. ఇంతకుముందు చూసినదే భయ్యా. సో దీనిపైన మాస్క్ అప్లై చేసినప్పుడు ఇది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ ట్రూ ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్ అవుతాయి, 3, 4, 5. మాస్కింగ్ ఆన్ 2 dimensional array ద సేమ్ వే ఇక్కడ ట్రూ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ట్రూ ఉన్న ఎలిమెంట్స్ ఏంటిది 6, 7, 8, 9. సో దట్ విల్ గెట్ ప్రింటెడ్. మాస్కింగ్ ఆన్ 2D array. సో మాస్కింగ్ ఈజ్ ఆల్సో డన్. సో వీ హ్యావ్ ఆపరేషన్స్ ఆన్ 2 dimensional arrays నో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్, మనం చిన్నప్పుడు జమానాలో జేఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు వీ హ్యావ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అవి ఇవి చేస్తున్నాం కదా. మ్యాట్రిక్స్ పైన వీ హ్యావ్ పర్ఫార్మ్డ్ లైక్ లాట్స్ ఆఫ్ ఆపరేషన్స్ కదా. అప్పుడంతా పెన్ పేపర్ పట్టుకొని మొత్తం అంతా చేసి లాస్ట్కి సీట్ రాలే అవన్నీ. లైక్ వద్దొద్దు, మన జమానాన్ని మనం గుర్తించుకోకూడదు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ వీ హ్యావ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇన్ numpy. సో ఇక్కడ .mat_mallof అని చెప్పేసి నేను 2 matrixesని పాస్ చేసినప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ బేసికలీ జరుగుతుంది అనమాట, అండ్ దట్ విల్ గెట్ ప్రింటెడ్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎట్లా అవుతుందో తెలుసు కదా, తెలియకపోతే ఏం చేస్తారు తెలుసా? దట్స్ నాట్ మై జాబ్ టు ఎక్స్ప్లెయిన్. గో టు గూగుల్ అండ్ సర్చ్ ఫర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని చెప్పేసి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని సర్చ్ చేస్తే వీడియోలు వస్తాయి కొన్ని. సో ఇక్కడ ఏదో డయాగ్రామ్ ఉందబ్బా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా. సో ఈ 2 మ్యాట్రిక్స్ని నేను ఎట్లా మల్టిప్లై చేస్తాను? 1 into 10 + 2 into 20 + 3 into 30. అది ఇక్కడ ఫస్ట్ అక్కడ ఆడేది ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉంటుంది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ 1 into 11, 2 into 21, 3 into 31. బ్రో చిన్నప్పుడు నేర్చుకున్నావు బ్రో ఇవి. సో అంతే, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, దిస్ హౌ థింగ్స్ వర్క్. మీరు రాకపోతే గూగుల్ చేసుకోండి. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ .mat_mallof అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట, ఇన్బిల్ట్ ఫంక్షన్. మనం numpyలో కాల్ చేసి వాడుకోవచ్చు. అండ్ దెన్ వీ హ్యావ్ రీషేప్ ఆఫ్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక అరేని అయితే క్రియేట్ చేస్తున్నా. ఏం అరే క్రియేట్ చేస్తున్నా? ఒక అరే క్రియేట్ చేస్తున్నా విచ్ కంటైన్స్ ఎలిమెంట్ ఫ్రమ్ 1 to 9.
సో ఇక్కడ ఫస్ట్ ప్రింట్ అరే ఐ విల్ టెల్. సో ఇక్కడ షేప్నే షేప్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో దిస్ పర్టికులర్ వాట్ ఎవర్ ద షేప్ వీ హ్యావ్ వీఆర్ ట్రైంగ్ టు రీషేప్ ఇట్ టు 3,3. దీన్ని మనం ఒక 3,3 మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఒకవేళ మనకి ఇక్కడ యాక్చువల్లీ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 9 ఎలిమెంట్స్ మనకు 3x3లో ఫిట్ అవుతుంది కాబట్టి ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు అదే నువ్వు ఇక్కడ 10 బదులు 11 ఇచ్చావనుకో, ఇట్స్ లైక్ యూ హ్యావ్ 10 ఎలిమెంట్స్ నౌ అండ్ యూ వాంటెడ్ టు ఫిట్ ఇట్ ఇన్ 3x3 మ్యాట్రిక్స్. అలా ఫిట్ అవ్వదు అనమాట. సో ఇట్స్ లైక్ నువ్వు చూసుకోవాలన్నమాట ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎట్లా రీషేప్ చేయాలనుకుంటున్నావు అన్నీ నువ్వు ప్రాపర్గా చూసుకోవాలన్నమాట. సో దిస్ హౌ థింగ్స్ వర్క్. అండ్ దెన్ ట్రాన్స్పోజ్ ఆఫ్ గురించి చెప్పాను కదా. సో దిస్ లైక్ యూ కెన్ ట్రాన్స్పోజ్ ద మ్యాట్రిక్స్ యాజ్ వెల్. ఇదే ఫంక్షన్, దాన్ని చూసుకోండి ఒకసారి, ఇక్కడ ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ లైక్ డెఫినేషన్, మీకు ఫార్మల్ డెఫినేషన్ కావాలంటే ఇక్కడ నుంచి చదువుకోండి. బట్ యా, దోస్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ np.sum of, np.max of, np.min of, np.mean of. సమ్ ఆఫ్ అన్నప్పుడు ఇట్ విల్ రిటర్న్ ద సమ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మ్యాక్స్ ఆఫ్ అన్నప్పుడు మ్యాక్సిమం ఎలిమెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ రిటర్న్ చేస్తుంది. మిన్ ఆఫ్ అన్నప్పుడు మినిమం ఎలిమెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ రిటర్న్ చేస్తుంది. మీన్ ఆఫ్ అన్నప్పుడు తెలుసు కదా 1 + 2 + 3 + 4 + 5 + 6 బై ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, టోటల్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే కదా మీన్ అంటే. తెలియదంటే మీ మ్యాథ్స్ సార్ని అడగండి, నన్ను అడగద్దండి. సో రన్ చేసి చూస్తున్నాం. సో వీ గెటింగ్ దిస్ థింగ్స్ యాజ్ అవుట్పుట్. సో ఆపరేషన్స్ ఆన్ 2D అరేస్ కూడా అయిపోయింది. నౌ వీ హ్యావ్ సమ్ యూనివర్సల్ ఫంక్షన్స్ విచ్ షుడ్ బి డిస్కస్డ్. యూనివర్సల్ ఫంక్షన్స్ అంటే ఏంటిది, పేరు అట్లా పెట్టారనమాట. ప్రపంచం అంతా వాడతారు అనుకుంటా ఈ ఫంక్షన్స్, అందుకని యూనివర్సల్ ఫంక్షన్స్ అని పేరు పెట్టారు. సో షార్ట్లీ ఇట్స్ కాల్డ్ యాజ్ లైక్ యూఫంక్స్. నౌ యా, వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ శాంపుల్ అరేస్ లైక్ స్మాల్ అరే 1 2 3 4 5 అని చెప్పేసి. సో ఇక్కడ డాట్ యాడ్ ఆఫ్ అరే 2 అని పాస్ చేస్తున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ పైన 2 యాడ్ అవుతుంది అనమాట. సో దిస్ విల్ బికమ్ 3, దిస్ విల్ బికమ్ 4, దిస్ విల్ బికమ్ 5, దిస్ విల్ బికమ్ 6, దిస్ విల్ బికమ్ 7. సో దట్స్ ద అవుట్పుట్. ద సేమ్ వే మల్టిప్లికేషన్ చేసినప్పుడు కూడా యు ఆర్ ట్రైంగ్ టు మల్టిప్లై ఈచ్ ఎలిమెంట్ బై 3. సో అవుట్పుట్ ఇది వస్తుంది. రన్ చేసి చూసినప్పుడు దిస్ ద అవుట్పుట్. సో యా, దిస్ పార్ట్ ఈస్ డన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ తెలుసుగా, సైన్, కాస్, టాన్, కొసీకెంట్ ఏవో ఉన్నాయి భయ, జై, ఇవన్నీ మనం రాకుండానే ఫెయిల్ అయిపోయినాం అనమాట. సో అందుకనే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇచ్చేసారనమాట నంపైలో. మనకు ఆ పంచాయతీలన్నీ ఉండకుండా అదే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇట్స్ లైక్ np.sin of angles అన్నప్పుడు ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి కదా, డాట్ పై అంటే పై వాల్యూ తెలుసు 3.14 అదే వస్తుంది అనమాట. అవన్నీ మనకి ఎందుకు చెప్పండి, 3.14 సంథింగ్. పై వాల్యూ ఎంత అబ్బాయి, పై వాల్యూ నాకు 3.14 వరకే గుర్తుంది. సో ఇది మనకు పై వాల్యూ అనమాట. 3.14159265 అది పై వాల్యూ. సో ఇక్కడ np.π/4 అంటే అది 3.14 అదే సంత వచ్చింది కదా, దాన్ని /4 అనమాట. సో అది మనం ఇక్కడ ఈ అరేలో స్టోర్ చేస్తున్నాం. దానికి మనం సైన్ అప్లై చేస్తున్నాం. సైన్ అప్లై చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఇది వచ్చింది. ఇది మనకు కొసైన్ కదా, ఇది అవుట్పుట్ వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ ఈ అవన్నీ ఏవో ఉన్నాయి, అంటే ద వాల్యూస్ ఆర్ ట్రైంగ్ టు బి ప్రిసైజ్ అనమాట. నీకు ఇక్కడ అవుట్పుట్లో అది మనం sin 0 0, sin 30 ఎంతరా, sin 30 1/2 అనుకుంటా, అట్లా 1/2 అట్లా మనం స్కూల్లో నేర్చుకున్నాము, అట్లా రావు బై అవుట్పుట్లు, ఇట్లానే వస్తాయి. సో యా, దీస్ ఆర్ లైక్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వాట్ వీ హ్యావ్. అండ్ దెన్ సేమ్ వే వీ హ్యావ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అండ్ దెన్ లాగరిథమిక్ ఫంక్షన్స్ యాజ్ వెల్. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ అంటే తెలుసు కదా, విల్ గెట్ రన్ చేసి చూద్దాం. np.exp.array అన్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ అంటే దట్ ఈ తెలుసు కదా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ దిస్ ఈ అదే భయ్యా, ఈ అని e⁻2 e⁻3 అవి చూసింటారు కదా స్కూల్లో, దట్ థింగ్. సో ద వాల్యూ ఇట్స్ లైక్ అప్రాక్సిమేట్లీ 2.718 అంట. ఇది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా భయ్, ఎందుకంటే నేను స్కూల్లో క్లాసులు సరిగ్గా వినలేదేమో మేబీ. సో ఇట్స్ లైక్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ అరే అన్నప్పుడు ఈ పవర్ దట్ అరే అనమాట. సో ఇప్పుడు e⁻1, సో e⁻1 అంటే ఎంత, 2.718 కదా, అందుకనే ఇక్కడ చూసుకోండి మనకు ఫస్ట్ వన్ 2.7182812 అదే ప్రిసైజ్ వాల్యూ అని మనకు సంబంధం లేదు. దాని తర్వాత ఇక్కడ ఇది e⁻2 వాల్యూ, ఇది e⁻3 వాల్యూ, ఇది e⁻4 వాల్యూ, ఇది e⁻5 వాల్యూ. మనకు క్యాలిక్యులేషన్ చేసేకి రావు కాబట్టి నంపై క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. దట్స్ లైక్ ఎక్స్పోనెన్షియల్. అండ్ దెన్ వీ హ్యావ్ న్యాచురల్ లాగరిథమిక్ ఫంక్షన్ యాజ్ వెల్ విచ్ వీ కెన్ రైట్ అవుట్. లాగులు తెలుసు కదా, రన్ చేసుకోండి. సో దిస్ పార్ట్ ఈస్ డన్. అండ్ వీ ఆల్సో హ్యావ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ యాజ్ వెల్. మీన్లు, స్టాండర్డ్ డీవియేషన్లు అవి ఇవి ఉంటాయి కదా. నేను మ్యాథ్స్ మొత్తం మ్యాథ్సే భయో చెప్పా కదా, నంపై అంటే న్యూమరికల్ ఆపరేషన్. సో దిస్ డాట్ మీన్ ఆఫ్ వీ యూస్ టు పర్ఫార్మ్ లైక్ ఆపరేషన్ టు ఫైండ్ అవుట్ మీన్. ఇది మనకు స్టాండర్డ్ డీవియేషన్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో దిస్ పార్ట్. అండ్ దెన్ ఆల్సో ద సేమ్ వే వీ హ్యావ్ కంపారిజన్ ఫంక్షన్స్ టు కంపేర్ లైక్ 2 అరేస్.
సో ఇక్కడ greater of this particular method we are using, and array1 array2 ఈ రెండు పాస్ చేస్తున్నాం. సో 1 greater than 2 అంటే ఫాల్స్, 2 greater than 3 అంటే ఫాల్స్, 3 greater than 3 అంటే ఫాల్స్, 4 greater than 4 అంటే ఫాల్స్, 5 greater than 5 అంటే ట్రూ. అందుకని ఇక్కడ ట్రూ అని వస్తుంది అవుట్పుట్. ద సేమ్ వే ఇక్కడ ఇది కూడా. సో దిస్ పార్ట్ ఈస్ డన్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్రాడ్కాస్టింగ్. రన్ చేసి చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక అరేని అయితే క్రియేట్ చేసా, అరే +2 అని అంటున్నా. సో ఇట్స్ లైక్ on each element +2 will get updated. So that's the output what we are getting in broadcasting. So this part is done. ఇంకా చాలా ఉంటాయి యూనివర్సల్ ఫంక్షన్స్ అనేటివి. ఇఫ్ యూ కెన్ జస్ట్ గో టు యూనివర్సల్ ఫంక్షన్స్ ఇన్ NumPy, విల్ బి గెటింగ్ వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోనే మీకు చాలా దొరుకుతాయి యూనివర్సల్ ఫంక్షన్స్. మొత్తం అన్ని చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్కి, స్క్వేర్కి, రెసిప్రోకల్కి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్కి మనం చాలా చేసాం కదా చిన్నప్పుడు మ్యాథ్స్. మొత్తం అన్ని న్యూమరికల్ ఆపరేషన్స్ హియర్ వీ హ్యావ్ ఇన్ న్యూమరికల్ ఫంక్షన్స్ విచ్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్. జస్ట్ లైక్ NP డాట్ ఆ ఫంక్షన్ కాల్ చేస్తే పని అయిపోయే, మన పని ఈజీ అయిపోయే, మనం అన్నీ కూర్చొని పేపర్లో లెక్కలేయాల్సిన అవసరం లేదనమాట. నౌ యూనివర్సల్ ఫంక్షన్స్ ఇస్ డన్. అండ్ లైక్ గెస్ వీఆర్ అబౌట్ టు ఇంకొంచెం ముందు డిస్కస్ చేద్దాం అయిపోతుంది. వీ హ్యావ్ అరే మ్యానిపులేషన్స్. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ అరేస్ కదా, సో దాన్ని మ్యానిపులేట్ చేయడం అనమాట. సో లెట్స్ ట్రై టు ప్లే విత్ షేప్స్ రైట్ నౌ. సో ఇక్కడ చెప్పా కదా, ఇది స్టార్టింగ్లో కూడా ఎగ్జాంపుల్ వచ్చిందనమాట, సేమ్ రిపీటెడ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ఒక అరేని అయితే క్రియేట్ చేస్తున్నా. దిస్ ఇస్ ద అరే 0 నుంచి 11 వరకు ఉన్న ఎలిమెంట్స్. దీన్ని నేను రీషేప్ చేస్తున్నా 3,4లోకి. 3,4లోకి రీషేప్ చేసినప్పుడు ఇట్లా అవుతుంది అనమాట. అదే నువ్వు 4,3లోకి రీషేప్ చేస్తే 4 ఇక్కడ 3. సో ఇక్కడ నువ్వు రన్ చేసి చూసినప్పుడు 4,3. సో దిస్ ఇస్ లైక్ ద అవుట్పుట్. ఈ షేప్లోకి మారుస్తున్నాం. సో ఇక్కడ 3,4 పెట్టేస్తా. సో రీషేపులు చేసుకోవచ్చు, రీసైజులు కూడా చేసుకోవచ్చు. సో రీసైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్స్ లైక్ a.resize of 2,6 అని అంటున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రీసైజ్ చేసినప్పుడు ఇట్లా వచ్చింది. సో మనకు ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఒకసారి గమనించినట్టయితే, ఇప్పుడు నేను ఒక కొత్త అరేనే క్రియేట్ చేస్తాను. a = np.arrange of ఏం చేస్తానంటే I'll create with some 10 elements only. I'll run this. సో ఇక్కడ నువ్వు రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ నీకు 0,0 అని లైక్ ద నంబర్స్ ఆర్ గెటింగ్ ఫిల్డ్ అనమాట. సో నువ్వు అదే ఇక్కడ ఒకవేళ 0 చేసి చూడు, నీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నీకు ఎర్రర్ వస్తుంది. సో ఇట్స్ లైక్ ఇక్కడ 12 పెట్టాల్సింది నేను. సో ఇక్కడ రన్ చేసి చూసినప్పుడు దిస్ ఇస్ పర్ఫార్మింగ్ ఫైన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీసైజ్లో ఇక్కడ మనకు ఒకవేళ నువ్వు లైక్ ఇక్కడ కొత్త అరే కంటే నువ్వు ఇక్కడ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నా కూడా ఇట్ విల్ మేనేజ్ అనమాట. ఇక్కడ మనకు ఇట్ విల్ ఫిల్ ఇన్ విత్ ద రిపీటెడ్ కాపీస్ ఆఫ్ ఏ ఇఫ్ న్యూ అరే ఈస్ లార్జర్ దెన్ ద ఒరిజినల్. సో దట్స్ లైక్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రీషేప్ అండ్ రీసైజ్ అనమాట. అందుకని ఇక్కడ 0 ఫిల్ అయిపోయాయి. సో దాని తర్వాత .ravel off అని ఒక మెథడ్ ఉంటుంది. సో .ravel off ఇక్కడ రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ వేర్ ఇస్ బి. సో లెట్స్ ట్రై టు ప్రింట్ b ఫస్ట్. ప్రింట్ ఆఫ్ b. సో దిస్ ఈజ్ b అనమాట. సో నేను b.ravel off అన్నప్పుడు అరే విల్ గెట్ ఫ్లాటెండ్ అనమాట. సో ఇట్స్ లైక్ 1 dimensional అరేలో కన్వర్ట్ అయిపోతుంది. ద సేమ్ వే ఇక్కడ ఫ్లాటన్ ఆఫ్ అని ఉంటుంది. సో ద ఫ్లాటన్ ఆఫ్ ఇట్ ఈవెన్ డస్ ద సేమ్. సో బేసికలీ ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ b హియర్, సో the same function is basically happening in Ravel and Flatten లో, but there is like some main difference which you should observe ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెన్స్ ఏంటిదో చెప్తా. సో హియర్ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ అరే కదా, అరే అని చెప్పేసి ఇక్కడ ఇవి పాస్ చేస్తున్నా, ఒక 2D అరే అయితే క్రియేట్ చేస్తున్నా. సో హియర్ Ravel అండ్ Flatten ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటిదంటే, సో Ravel ఇట్ విల్ జస్ట్ లైక్ షో ద వీవ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఒరిజినల్ అరే అనమాట. సో ఇట్స్ లైక్ నువ్వు ఆ వీవ్లో ఉన్న ఎలిమెంట్స్ని మాడిఫై చేసినా కూడా ఒరిజినల్ అరే పైన అఫెక్ట్ పడుతుంది. బట్ లైక్ ఫ్లాట్ అండ్ అరేలో మనకు కొత్త అరే లైక్ ఆ కాపీనే జనరేట్ అయిపోతుంది అనమాట. సో అది అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇప్పుడు నువ్వు కోడ్ రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ చూసుకోండి. సో ఐ సెడ్ Ravel ఈజ్ క్రియేటింగ్ ఎ కాపీ రైట్. సో ఇప్పుడు నేను b/0లో 100 మారుస్తున్నా. సో ఇప్పుడు నేను అరేని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ పర్టికులర్ 0th అక్కడ మనకు ఇక్కడ 100కి చేంజ్ అయిపోయింది చూసుకోండి.
సో ఇక్కడ నాకు 1 వెళ్ళిపోయి నాకు 100 వస్తుంది. అదే ఇక్కడ నేను ఫ్లాట్ ఎండ్ అరే ఉంది కదా, ఇక్కడ C(1)లో నేను 200 పెడుతున్నా, బట్ నథింగ్ ఈజ్ గెటింగ్ మాడిఫైడ్, ఇక్కడ నథింగ్ ఈజ్ గెటింగ్ చేంజ్. సో ఇట్స్ లైక్ రావెల్ ఆఫ్లో లైక్ ఒరిజినల్ అరేది కాపీ ఆ పర్టికులర్ వీవ్ అనేది నీకు కనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ లైక్ నువ్వు ఆ వీవ్లో నువ్వు ఎలిమెంట్స్ని మాడిఫై చేసినా కూడా ఒరిజినల్ అరే పైన అఫెక్ట్ పడుతుంది, బట్ ఫ్లాట్ ఎండ్ అరేలో అలా జరగదు. దట్స్ లైక్ మెయిన్ డిఫరెన్స్, అవసరానికి తగ్గట్టు వాడుకుంటాం అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ స్క్వీజ్. సో స్క్వీజ్ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ దిస్ లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ షేప్ చూసుకోండి 1,1,4. సో ఇట్స్ లైక్ ఇవన్నీ మనకు అవసరం లేదు లైక్ సింగిల్టన్ డైమెన్షన్స్. సో ఇట్స్ లైక్ వాటిని ఎలిమినేట్ చేసి జస్ట్ ఇట్ విల్ స్క్వీజ్ ద అరే అనమాట. ఇక్కడ చూసుకోండి ఇక్కడ బ్రాకెట్లు ఎక్కువ అయిపోయాయి కదా, ఆ బ్రాకెట్లో నాకు అవసరం లేదు, ఆ బ్రాకెట్లని పీకేసి లైక్ స్క్వీజ్ చేసి ఇట్ విల్ ప్రింట్ అవుట్ ద అవుట్పుట్ అనమాట. సో అందుకనే స్క్వీజ్డ్ అరే దీని పర్టికులర్ షేప్ చూసుకున్నట్టయితే జస్ట్ 4 ఉంది. అదే ఇనిషియల్ అరే డైమెన్షన్ చూసుకున్నట్టయితే 1,1,4 ఉంది. సో ఇది మనకు అరే డైమెన్షన్స్ని ఎక్స్పాండ్ చేయడానికి వాడతాం అనమాట. సో ఇట్స్ లైక్ ఎక్స్పాండెడ్ ఈజ్ ఈక్వల్స్ టు np.expand dimensions of అని చెప్పేసి స్క్వీజ్డ్ అరే ఇక్కడ 1 2 3 4 ఏదైతే ఉందో దాన్ని మనం పాస్ చేసి అలాంగ్ యాక్సిస్ 1 ఎక్స్పాండ్ చేయమని అంటున్నాం కాబట్టి అలాంగ్ యాక్సిస్ 1 2, 3, 4 అలా డైమెన్షన్స్ని ఎక్స్పాండ్ చేయడానికి .expand dimensions of అనే ఫంక్షన్ అయితే వాడతాం అనమాట. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. సో దిస్ పార్ట్ ఈస్ డన్. షేప్స్తో అయితే ఆడుకున్నాం, ఇప్పుడు మనం స్ప్లిట్టింగ్లు జాయినింగ్లు చేద్దాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే np.arrange(9) అని చెప్తున్నా. సో ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ ద ఒరిజినల్ అరే, దాని తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు స్ప్లిట్ ఇట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. సో రన్ చేసి చూస్తున్నా. సో దిస్ ఇస్ ద ఒరిజినల్ అరే వాట్ ఐ హ్యావ్. ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు split into 3 ఈక్వల్ హాఫ్స్ 0 1 2 and then 3 4 5 6 7 8. సో ఇట్స్ లైక్ స్ప్లిట్ చేస్తున్నాం అనమాట. సో ఇట్స్ లైక్ ఇంటూ 3 ఈక్వల్ హాఫ్స్. ఇఫ్ యూ గివ్ ఇట్ యాజ్ లైక్ 4 రన్ చేసి చూస్తున్నాం. సో ఇక్కడ నీకు ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ లైక్ 1 2 3 4 5 6 7 8 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. హౌ కెన్ యూ స్ప్లిట్ దట్ పర్టికులర్ పార్ట్? లైక్ 9ని 4 ఈక్వల్ హాఫ్స్లో నువ్వు లైక్ స్ప్లిట్ చేయలేవు కదా, అందుకని నీకు బేసికలీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ గివ్ ఇట్ ఇంటూ 1 you'll get the same. If you give it as 3 it will get like split into 3 equal halves. You can also like if you can give it as 9 it will like split into 9 equal halves. సో ఎక్స్పెరిమెంట్ చేయండి భయ్య, అప్పుడే ఎర్రర్లు వస్తాయి. ఈ ఓకే ఇట్లా చేస్తే ఈ ఎర్రర్ వస్తుంది, అది ఇది మీరు అన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అగైన్ వీ హ్యావ్ అరే స్ప్లిట్ ఆఫ్ అని చెప్పేసి ఇట్స్ లైక్ సిమిలర్ టు np.split బట్ ఇట్ కెన్ ఆల్సో స్ప్లిట్ అన్ఈక్వల్ అరే. సో ఇప్పుడు నేను రన్ చేసి చూస్తున్నా. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను అప్పుడే 4 అని ఇచ్చినప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది, బట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ రెండు సపరేట్ చేసింది, ఇక్కడ ఒకటి ఎక్కువైంది కదా అని మధ్యలో అట్లే ఇరికిచ్చేసింది అనమాట. దట్స్ హౌ array.split ఆఫ్ వర్క్స్. సో ఇట్ లైక్ అన్ఈక్వల్ సబ్ అరేస్ ఉన్నా ఇట్ ట్రైస్ టు స్ప్లిట్ అనమాట. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. సో అండ్ దెన్ వీ హ్యావ్ హారిజంటల్ స్ప్లిట్ అండ్ వర్టికల్ స్ప్లిట్. సో .h split of y,3 అని పాస్ చేస్తున్నా, ఇక్కడ .v split of y,2 అని పాస్ చేస్తున్నా. సో ఇట్స్ లైక్ according to this particular parameter splitting అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ horizontally splitted, this is vertically splitted. So this is done. And then we have np.concatenate. సో నువ్వు కలపాలనుకున్నావు అనుకో 2 particular arraysని. సో ఇట్స్ లైక్ np.concatenate of a, b అన్నప్పుడు నీకు కన్కాటినేటెడ్ అరే ప్రింట్ అవుతుంది అనమాట. సో అన్నీ మొత్తం కలిపేసి ప్రింట్ అయిపోతుంది 1 2 3 4 5 6 అని చెప్పేసి. అండ్ దెన్ వీ హ్యావ్ .h stack and then v stack. సో దీన్ని రన్ చేసి చూసినప్పుడు so this is horizontally stacked and then this is vertically stacked. So these like we use it for horizontal and vertical stacking respectively. So ikkada unna examples try out chesi chudandi. So this part is done like how do we split and then how do we join అని చెప్పేసి experiment cheyandi. And then we have adding and removing elements. So ikkada nu run chesi chusinapudu this is an array which I am trying to create and then I am trying to append 7,8 to it. So 1 2 3 last lo 7,8 అనేది append అయిపోతుంది అనమాట. సో దిస్ వీ యూస్ టు ఇన్సర్ట్ ఎలిమెంట్స్. సో ఇక్కడ 1 2 3 అని ఉంది అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నేను 9,10ని ఇన్సర్ట్ చేస్తున్నా. సో np.insert of అన్నప్పుడు నీకు ఇది పర్ఫామ్ అయిపోయి దట్ యుల్ గెట్ ఇట్ యాజ్ అవుట్పుట్. సో హియర్ ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ ఎనీ పర్టికులర్ ఎలిమెంట్, సో ఈ పర్టికులర్ ఐడియాలో నేను సెకండ్ ఇండెక్స్లో ఏముందో డిలీట్ చేయాలనుకుంటున్నా. సో ఇట్ లైక్ 3 విల్ గెట్ డిలీటెడ్ హియర్, అందుకని 3 ఇక్కడ ఎగిరిపోయింది. 1 2 4 5 యూ విల్ గెట్ ఇట్ యాజ్ అవుట్పుట్. And then like we have delete multiple elements. So ikkada
యూ వాంటెడ్ టు డిలీట్ 0th ఇండెక్స్ అండ్ దెన్ 3rd ఇండెక్స్లో ఏవైతే ఉందో. సో రన్ చేసి చూసినప్పుడు 0th ఇండెక్స్లో ఉన్నది 0 అండ్ దెన్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది 0,3 రైట్, 3rd ఇండెక్స్లో ఉన్నది 4. సో బోత్ విల్ గెట్ ఎలిమినేటెడ్ అనమాట. సో అందుకనే 1, 4 ఎగిరిపోయాయి, 2, 3, 5 అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇన్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ we are trying to create a 2-dimensional array and then we are trying to delete the second row, we are trying to delete the third column. Parameters pass చేస్తున్నాం, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకసారి రన్ చేసి చూసినప్పుడు దిస్ ఇస్ ద థింగ్ విచ్ విల్ గెట్ యాజ్ అవుట్పుట్. అండ్ ఎస్ దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ NumPy. ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అన్ని కవర్ అయితే చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ గైస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్సో కొన్ని మధ్యలో వీడియో క్లిప్పింగ్స్ మధ్యలో అక్కడక్కడ చెప్పా కదా, యూ ట్రై దిస్ అవుట్ అండ్ కమెంట్ డౌన్ అని, అది కూడా కమెంట్ చేయండి. అండ్ ఎస్ దట్స్ ఇట్, మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీరు నాకు ద్రోహం చేసినట్లు. సబ్స్క్రైబ్ చేసుకోండి.